सकलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। योगस्थं कुरु कर्माणि संगं त्यक्त्वा धनंजय सिद्धि असिद्धो సమో భూత్వా సమత్వం యోగం ఉచ్యతే. యోగంలో కూర్చో అర్జున ధనంజయ, నీకు అది పెద్ద కష్టం కాదు. నేను అన్ని లెవెల్స్ చెప్పాను. ఆ యోగంలో కూర్చోవడం అంటే ఏమిటి? సంగం త్యక్త్వ, సంగం వదిలేసి. నీకు ఒక లెవెల్లోనే నీకు దేహము దేహి ఇద్దరున్నారు, వీళ్ళిద్దరికీ సంబంధం అని చెప్పాను. ఇంకా కాస్త పైకి తీసుకొచ్చి అసలు ఉన్నది నాయన నేను నా ప్రకృతి. నా ప్రకృతి 8 విధాలుగా ఉంది. అందులో 3 నువ్వు దగ్గర పెట్టుకున్నావు, 5 వదిలేసావు. వాళ్ళిద్దరికీ కలిగిన సంబంధమేను ఇదంతాను అని చెప్పాను. అంటే ప్రకృతోటి పురుషుడు ఒకడు, 2 ఉన్నారని, ఆ 2 సంబంధం పెట్టుకున్నారు అంత కదా మనకు అర్థమైంది. ఇప్పుడు లెవెల్లో చెప్తున్న లెవెల్లో నీకు 2 లేరు, ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే అరుణ్ గోవింద్. వాడు రాముడుగా నీకు కనపడుతున్నాడు. నిజంగా జీవుడు అనేవాడు వేరే లేడు. జీవుడు అనే వేషాన్ని అరుణ్ గోవిల్ వేశాడు, రాముడు అనే వేషాన్ని అరుణ్ గోవిల్ వేశాడు. ఇప్పుడు అరుణ్ గోవిల్కి రాముడికి సంఘం ఎట్లా త్యక్త్వ, ఎట్లా వదిలించమంటావు? వాళ్ళిద్దరికి అసలు సంఘం ఉందా? 2 మనుషులా వాళ్ళు? 2 ఉంటే వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో మనం కట్ చేయాలి. నిజంగా 2 లేరు. ఉన్నవాడు ఎవడు అంటే ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడు ఉన్నది తాడే ఉంది, అది పాముగా కనిపిస్తోంది. ఉన్నది అరుణ్ గోవిలే ఉన్నాడు. 10% లెవెల్ వాడికి, 99 వాడికి ఒకటే ఆన్సర్. రాముడుగా ఉన్నాడు, వాడు అరుణ్ గోవిలే ఉన్నాడు, వాడు రాముడుగా యాక్ట్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు రాముడు చేస్తున్నటువంటి కర్మలు అరుణ్ గోవిల్ని అంటుతాయ్యా. రాముడు ఎన్నో పుణ్యకర్మలు చేశాడు, ఎంతో ధర్మకార్యాలు చేశాడు. ఎక్కడ? సెట్ మీద. అంటే మనం చూసేటందుకు చేసింది రాముడే. మనం చూసేటట్టుగా విశ్వామిత్రుడు యాగాన్ని సంరక్షించాడు, తాటకిని చంపాడు కదా. మరి శివధనుర్భంగం చేశాడు. ఎంతో అది నిజంగా శివధనుర్భంగము కాదు కదా. ఇదంతా నాటకం. చేస్తున్న అరుణ్ గోవిల్కి కూడా తెలుసు ఇది నాటకం అని. చేస్తూ ఉన్న సమయంలో కూడా తెలుసు, తెలియకుండా వాడు పోలే. ఇది రాముడిలో తాదాత్మ్యం పొందలే అరుణ్ గోవిల్. రాముడు వేరు, నేను వేరు. నేను అంటే నేను అరుణ్ గోవిల్ను అని కనుక స్టేజ్ మీద వాడు మాట్లాడాడు అనుకో, నేను రాముడు కాదని జనాలు ఒప్పుకోరు. మొత్తం రాముడుగానే ఉంటున్నాడు. అరుణ్ గోవిల్ చూసిన చూపులో, వాడు చేసిన వాడి ప్రతి చర్య అన్నీ కూడా రాముడివిగా మనం చూస్తున్నాం. అందుకని కర్మం అన్నీ అంటటం లేదు. ఆ అరుణ్ గోవిల్ పని నువ్వు అర్థం చేసుకుంటే అర్జున, నైవ కించిత్ కరోమి ఇతి, నువ్వు కొంచెం కూడా ఏం చేయటం లేదు.
అయ్యా చేస్తున్నదంతా నేనే కదా, అరుంగోవిలే కదా చేస్తోంది. సీత అని ఎట్లా అన్నాడంటే, ఈ చెయ్యి కదిలిచాడంటే అరుంగోవిలు చెయ్య, అది రాముడు చెయ్య. మరి చెయ్యి కదల్చినా, ఎవరినన్నా చంపినా, తాటకిని చంపినా, స్త్రీని నేను చంపను అంటాడు. అది చంపినా ఏం చేస్తున్నా, నైవ కించిత్ కరోమి, నువ్వు అసలు ఏం చేయటం లేదు. నువ్వు చేసిన వాడి కింద లెక్క కాదు. నువ్వు చేసిన వాడి కింద లెక్క కాదంటే ఆ చేసిన కర్మ ఫలితం కూడా నువ్వు అనుభవించని అవసరం లేదు. అంటే యుద్ధం చేసినా నువ్వు అనుభవించక్కర్లేదు. ఏమేమిటి? యుక్తో మన్యేత తత్వవిత్. ఇంతకుముందు తత్ త్వమసి అని చెప్పేటువంటి మాటలో నీకు గురువు ఏం చెప్పాడంటే, త్వం అనేటువంటి నువ్వు ఒకడు ఉన్నావని, తత్ అని ఎక్కడెక్కడో పరమాత్మ ఉన్నాడని. అక్కడెక్కడో లేడు, పరమాత్మ ఇక్కడే ఉంటాడు. కానీ నీ దృష్టిలో పైవాడు, పైనవాడు, ఉపర్వాల పైవాడు అంటున్నావే నీ దృష్టిలో. అంటే దేవుడు వేరే ఉన్నాడు అంటున్నావు. అంటే నీ లోపల ఉన్నవాడిని జీవుడని, నీకు బయట ఉన్నవాడిని దేవుడని నువ్వు అనుకుంటున్నావు. నీ లోపల ఉన్నవాడు జీవుడు అంటున్నావు. ఈ జీవుడు అనేవాడు అసలు లేనే లేడు. ఎందుకని? జీవుడు బ్రహ్మమే అయి ఉన్నాడు. రాముడు అనేవాడు అసలు లేనే లేడు, అరుంగోవిలే ఉన్నాడు. అది తెలిసిన వాడికి, అంటే ఉన్నవాడెవడు? తత్తొక్కడే, త్వం లేడు. త్వం ఏమైపోయినాడు? వాడసలు త్వం అనేవాడు లేడు. ఉన్నవాడే అరుణగోవిలు. అరుణగోవిలు తత్ అనుకుంటారా కాసేపు. రామానంద సాగర్ వెళ్ళి అరుణగోవిల్ని అడిగాడు, ఒరే నాయన నువ్వు రాముడి వేషం వెయ్యరా అని. నువ్వు త్వమ్గా ఉండరా అన్నాడు. నేను త్వమ్గా ఉండాలంటే నాకు ఇంత డబ్బులు ఇవ్వమన్నాడు. వాడు ఇచ్చేస్తానన్నాడు. అది వాడి కర్మ. అంటే రాముడుగా వాడు ఉంటున్నందుకు వాడికి ఇంత కర్మ, ఇంత డబ్బులు ఇచ్చారు. డబ్బులో ఇచ్చారో, ఏ పొలాలు ఇచ్చారో, ఇళ్ళ ఇచ్చారో, పెళ్ళాన్ని ఇచ్చారో, ఏమి ఇచ్చారో మనకు తెలియదు. అది ఏదో వాడికి ఇచ్చారు కదా రాముడికి. ఆ డబ్బులే వాడివి. ఈ నాటకంలో వచ్చినటువంటి సీత కానీ, ఈ జనక మహారాజు కానీ, దశరథుడి సామ్రాజ్యం కానీ రాముడిది కాదు. రాముడిది కాదంటే అరుణగోవిల్ది కాదు. నాటకం వెయ్యమన్నాం మేము, అంతే. ఏమ్మా, నాటకం వెయ్యి అని చెప్పాడు, దానికోసం కొంత డబ్బు ఇచ్చాడు. అది వాడి ప్రారంభం. అది వాడి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు. వాడు వచ్చాడు, అందుకు ఇష్టపడి వచ్చాడు. ఇప్పుడు త్వంగా యాక్ట్ చేస్తున్నా అంటే తత్ ఏమైనాడు? త్వంగా ఉన్నాడు. అప్పుడు తత్తుగా లేడు. కానీ చేస్తున్నది తత్తే. చేస్తున్నవాడు వాడే. త్వంగా పని చేస్తున్నాడు. త్వంగా చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా తత్తుకు చెందవు కర్మఫలం. ఎందుకని? వాడు తత్వవిత్. త్వం అనేటువంటి వాడు ఒకడు లేడు. నేనే రాముడు అనేవాడు యథార్థంగా లేడు, నేనే రాముణ్ణి అని వాడు తెలుసుకున్నవాడిని తత్వవిత్ అన్నాడు. అంటే త్వం లేడు. తత్వవిత్ ఎవడు అంటే త్వం లేడు అని తెలుసుకున్నవాడు. మరి త్వం లేకపోతే ఉన్నవాడు ఎవడుంటాను? తత్తే ఉంటాడు. తత్ అంటే తత్సత్. తత్ అనేది మాత్రమే సత్యం. త్వం అనేది సర్వాత్మనా లేదు. నీకు ఇనీషియల్ లెవెల్లో ఏం చెప్పాను? త్వం అనేవాడు ఉన్నాడు నాయన, నీ లోపల ఉన్నాడు. ఈశ్వర సర్వభూతాని హృద్దేశే అర్జున తిష్టతి అన్న లెవెల్లో, ఆ సెంటెన్స్ లెవెల్ ఎక్కడ? నీ లోపల ఒక త్వం ఉన్నాడు. నీ లోపల ఒక శక్తి ఉంది. ఆ శక్తి పొటెన్షియల్గా ఉంది. అది కైనటిక్ అయితే నీ శరీరంగా వ్యవహారం చేస్తుంది. నామం, రూపం, క్రియ అవి మూడే కదా శరీరం. నీ ఆలోచన, నీ ఆలోచన, నీ ప్రాణం, నీ శరీరం శ్వాసే ప్రాణం. నామరూప క్రియలుగా వర్క్ చేస్తున్నాయి. ఇప్పుడు ఉన్న పదార్థం వెనక ముక్క ఒకటే ఉంది, అది 3 ముక్కలైంది. 3 ముక్కలు ఇక్కడ కనపడుతోంది. అది కదా నీ ఆ లెవెల్. అంటే పరమాత్మ నీ లోపల ఉన్నాడు అని. ఇప్పుడు నిన్ను అక్కడ పెట్టడం లేదు. ఎక్కడ పెడుతున్నాడు? నీ లోపల కాదు, అంతటా వాడే ఉన్నాడు. ఇవన్నీ కూడా వాడి మీద వేసుకున్నటువంటి ఆరోపితం. దీని పేరు ఆరోపితం, దాని పేరు అధిష్టానం.
ఇప్పుడు అధిష్టానం ఆరోపితం అనే రెండు పదార్థాలు ఉన్నాయా? ఒక పదార్థం మిథ్య. అంటే రాముడు అనేటువంటి వేషం సర్వాత్మనా లేదు. ఎందుకు? అరుణ్ గోవిల్లో 1 ఇంచు కాదు కదా, ఒక అణువు కూడా రాముడు లేడు. మొత్తం అరుణ్ గోవిలే ఉన్నాడు. అసలు త్వం అనేటువంటిది లేనే లేదు. ఒక లెవెల్లో నీకు త్వము తత్తులో మర్జ్ అయిందని చెప్తారు. మర్జ్ కావడానికి అసలు ఉంటే కదా, లేనిది ఇందులో కలవడం ఏమిటి కదా? అసలు లేనే లేడు, వాడు ఉన్నట్టుగా కనపడుతున్నాడు. తత్వవిత్ అంటే వాడుట. ఎవడైతే త్వము లేడు అని తెలుసుకున్నాడో వాడు త్వముగా పని చేస్తున్నప్పటికీ, మనం అందరం పని చేయాలంటే త్వముగానే ఉండాలి. తత్తుగా ఉంటే పని చేయకూడదు. ఎందుకని? తత్తు నిరాకారం పని చేయదు. అది పొటెన్షియల్. అది ఎప్పుడైతే కైనటిక్ అవ్వాలో వెంటనే దానికి ఒక కాపర్ వైర్ తగులుకోవాలి. కాపర్ వైర్ ఎప్పుడు పెట్టావో ఆ కాపర్ వైర్లో వస్తున్నటువంటి ఆ లెంగ్తీ వైర్ ఇప్పుడు కరెంటు పొడుగ్గా ఉంది, అంతే కదా? కైనటిక్ అయింది. ఎట్లా ఉంటే అట్లా ఉంటుంది. కైనటిక్ అయినప్పుడు అది పొడుగ్గానే ఉండక్కర్లేదు, అది చుట్టుగా కూడా ఉండొచ్చు కదా. అది ఏ రకంగా అయినా ఏ ఆకృతినైనా పొందొచ్చు. అట్లా నీ ఆకృతి పొంది ఇది మళ్ళీ ఉపసంహరించుకుంటే ఈ లెవెల్ కూడా దాటాలి నువ్వు. అందుకు చెప్తున్నాడు, పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ అయింది, స్థితిలో ఉన్నటువంటిది గతిలోకి వచ్చింది. గతిలోకి వస్తే దానికి ఆకారం వచ్చింది, స్థితిలో ఉంటే దానికి ఆకారం లేదు. నువ్వు పని చేయాలంటే నువ్వు గతిలోకి రావాలి. నేను స్థితిలో కూర్చొని పని జరుగుతుంది అంటే అవ్వదు. పని చెయ్యాలంటే నాకు ఇంద్రియాలు కావాలి కదా. ఇంద్రియాలు లేకపోతే నేను పని ఎట్లా చేస్తాను? నేను ఆలోచించాలి, నేను శ్వాస పీల్చాలి, శరీరం ఉండాలి. ఈ అన్ని ధర్మాలు ఎవరివి? జీవుడివి. శరీరానికి ధర్మమే లేదురా. మొద్దు జడానికి మైకుకు ధర్మం ఏముంటుందిరా? ఏముండదు. ఈ మైకులో ఆ కరెంటును కనుక నేను పెడితే ఈ మైకు దీన్ని స్పీకర్ లాగా పనిచేస్తుంది, లౌడ్గా మాట్లాడిస్తుంది, అంతే కదా. అచ్చ మైకుకి అది మొద్దు. శరీరం అలాంటిది. దాంట్లో జీవుడు ప్రవేశించాలి. జీవుడు ఎవడు? కైనటిక్ అయిన ఎనర్జీయే. కైనటిక్ అవ్వాలంటే ఎనర్జీ ఎక్కడ ఉండాలి? అది ఏదో ఒక మాస్ కావాలి దానికి. పదార్థం లేకపోతే దేని మీదకి అది వెళ్తుంది. పదార్థం కావాలంటే ఒక సత్వం, రజస్సు, తమస్సు అనేటువంటి శరీరం మీదకి అది వెళ్ళాలి. వెళ్ళినప్పుడే అది పనిచేస్తుంది. నామం, రూపం, క్రియ. అంటే కైనటిక్ అయినటువంటి ఎనర్జీకి జీవుడు అని పేరు. అది కైనటిక్ కాకుండా అప్పుడప్పుడు పొటెన్షియల్గా కూడా ఉపసంహరించుకుంటుంది. మన నిద్రలోనే ఉపసంహరించుకుంది. రోజు నిద్రపోతున్నామంటే అది ఏం చేస్తోంది? తన శక్తిని ఉపసంహరించుకుంటోంది. ఆలోచించటం లేదు, స్వప్నం కూడా లేదు, చూడటం లేదు, ఆలోచించటం లేదు. శ్వాస పీలుస్తోంది, కానీ పీలుస్తున్నదని దానికి తెలియదు. గాలి పీలుస్తున్నాను నిద్రలోనే, ఎవడికి తెలుసు? అది పీలుస్తూనే ఉంటుంది, ఎందుకంటే అది బతకాలి కాబట్టి అది పీలుస్తోంది. శరీరం మంచం మీద పడుంది. ఇప్పుడు ఈ మూడిటికే కదా జీవుడని పేరు పెట్టాము. ఈ 3 జడములు. ఇవి నా పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ అయినప్పుడు మాత్రమే అవి పనిచేస్తాయి, లేకపోతే చెయ్యవు. ఇప్పుడు ఆ జీవుడు నువ్వు నిద్రపోతున్నావు అనుకో, అంటే కైనటిక్ కాలేదు, ఒక పార్ట్ అయింది. శ్వాస పీలుస్తాను. నేను అనే పార్ట్ కూడా నీకు గుర్తులేదు కదా. నేను అనే పార్ట్ ఇది లేకపోతే నువ్వు హాయిగా ఉంటావు. ఇది ఉంటే నీకు అలసడి లేదు కదా. నీకు టెన్షన్ దేనివల్ల వస్తుంది? ఈ శరీరంతో చేరడం వల్ల నీకు టెన్షన్ వస్తుంది. నువ్వు అటెన్షన్లో ఉన్నావు. నీకు ఇంకా ఏమొస్తుంది? నిద్రపోతున్నప్పుడు ఏమున్నావు? నువ్వు కైనటిక్ కాలేదు, పొటెన్షియల్లో ఉన్నావు, అంటే అటెన్షన్లో ఉన్నావు. ఆ స్థితిలో నీకేం లేదు, స్టడీగా ఉన్నావు. అది 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 ప్రసరించటం లేదు ఆ శక్తి. అప్పుడు నీవు జీవుడు బ్రహ్మముగానే ఉన్నాడు.
అయితే వాడికి తెలియటం లేదు. వాడికి అది అజ్ఞానం ఆవరించింది కదా. అజ్ఞానం ఆవరించిందిగా, మనమే చెప్పుకున్నాంగా. ఇంద్రియార్థములను వెంట పెట్టుకుని రోజు కర్మ చేస్తున్నాయి. ఈ ముగ్గురు ఐదుగురితో చేసే కర్మే కదా కర్మ. ఈ కర్మ అంతా ఏం చేస్తున్నది? రోజు నిద్రపోయేటప్పుడు నీ లోపలికి తీసుకెళ్ళి నువ్వు లోపల దాచుకోవాలి. ఎందుకు దాచుకుంటున్నావు? నువ్వు ఉత్తమంగా ఉన్నావు. నువ్వు తత్తుగా ఉంటే కర్మను దాచుకో. అసలు నువ్వు చేస్తున్నా కూడా నేను చేసినట్టు కాదు. నువ్వు ఉత్తమంగా ఉన్నావు. నువ్వు ఎవడరా అంటే, ఏంటో ఎక్కడికి పోయి ఇచ్చావంటే నేను మల్లేశ్వరం పోయి ఇచ్చానంటావు. వాడు అంటే ఇప్పుడు నువ్వు తొమ్మగా ఉంటే మల్లేశ్వరం పోయినావా, తత్తుగా ఉన్నప్పుడు మల్లేశ్వరం పోయినావా? కాబట్టి నువ్వు యోగస్థం లేవు, ఉండడానికి వీల్లేదు. నువ్వు వెళ్ళావు, వచ్చావు అంటే ఈ జీవుణ్ణి నిద్రపోయినావు, వాళ్ళలో లయం చేసావు. ఎవరిలో లయం చేసావు? తత్తులో లయం చేసావు కదా. అందుకని నీకేం తెలియటం లేదు. ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి తత్వవిత్తు, నువ్వు తత్వం తెలిసినట్లయితే త్వము లేడు, తత్తు మాత్రమే ఉన్నాడు. అట్లా తత్తు రోజు ఉంటున్నాడు, అప్పుడప్పుడు త్వముగా బయటకు వస్తున్నాడు, కానీ మళ్ళీ నిద్రపోయే టైంకి లోపలికి పోతున్నాడు. కర్మ అదే కదా చేస్తున్నావు. ఈ కర్మ అంతా నిద్రపోయేటప్పుడు ఏం చేస్తున్నావు అంటే, నీ కారణ శరీరం అని ఇంకోటి ఉంది మన దగ్గర. ఆ కారణ శరీరంలో దాచుకుందామని తీసుకెళ్ళావు. ఏమేమి తీసుకెళ్ళావు? ఇంద్రియాలతో చేసిన కర్మనంతా తీసుకెళ్ళావు. ఎవడు తీసుకెళ్ళాడు? త్వమగాడు తీసుకెళ్ళాడు. త్వము లేడని చెప్తూ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, వాడు తత్వం తెలియనంత వరకు వాడు త్వమ్మే. నీకు తత్తు తెలిసేదాకా నువ్వు త్వమ్మే. అందుకని నేను తత్వవిత్ అనను. నువ్వు ఈ కర్మనంతా వెంట పెట్టుకుని నీ కారణ శరీరంలో లోపల దాచుకోవాలి. కారణ శరీరం ఒక లెవెల్లో ఉన్న నీళ్ళ లాంటిది. ఒక టబ్బులో ఒక లెవెల్లో ఇన్ని నీళ్లు ఉన్నాయి. తీసుకెళ్ళి ఒక వస్తువుని, ఒక బకెట్నో ఏదో దాన్ని దాంట్లో పడేశాను. నేను పడేసినప్పుడు ఆ వస్తువు ఎంత పరిమాణము, ఎంత వాల్యూమ్ ఉంటుందో అంత మేర నీళ్లు పైకి రావాలి. బావిలో బకెట్లో ముంచంగానే కూడా ఏదైనా పైకి నీళ్ళు వస్తుంది అంటే అంతకుముందు ఉన్నది పైకి రావాలి. ఇది మునగంగానే అంత మేర పైకి రావాలి. ఆ పైకి వచ్చి రావడమే నీ నిద్ర రావడం. అక్కడ కారణ శరీరం ఉంది ముందు. కారణ శరీరం అజ్ఞానం. నీ అజ్ఞానము నీ దగ్గర నుంచి నీకు నిద్ర వచ్చింది అని ఎట్లా వస్తుంది నిద్ర అంటే, నువ్వు అన్ని ఇంద్రియాలతో చేసిన కర్మనంతా తీసుకెళ్ళి కారణ శరీరంలో దాచుకుంటున్నావు. తత్తుగా ఉంటే దాచుకోవు, త్వముగా ఉంటేనే దాచుకుంటావు. త్వముగా ఉన్నప్పుడే నీకు కర్మఫలాలు అనుభవించాలి. లోకాంతరాలు ఉన్నాయి. తత్తుగా ఉన్నప్పుడు నీకు కర్మ లేదు, లోకమే లేదు అసలు. ఇప్పుడు నా దగ్గర ఒక ఏంటన్నా అడుగు. అవును, అవును. అంటే నిన్న ఏమైంది, యోగస్థంలో ఉండి కర్మలో అకర్మను చూడాలి అంటే మనం యోగస్థం. ఇప్పుడు వాడు ఏమనుకోవాలి? వాడు మల్లేశ్వరం పోతున్నప్పుడు నేను ఫలానా పని కోసం పోతున్నాను, నాకు ఇది కావాలి అని అనుకుంటూ వెళ్ళాడు కదా. నాకు అసలు సంబంధం లేదు, ఏదో వాళ్ళు రమ్మంటున్నారు, నేను పోతున్నాను. ఇప్పుడు వాడు అప్పుడు యోగస్థంగా ఉంటావు, అంతే కదా. మాట అనవు. పోతున్న శరీరం పోతుందేమో, నీకు లేవు, నీకు ఇంట్రెస్ట్ లేదు. చెయ్యగలవు. ఇంద్రియాలు వచ్చింది, వాటి కర్మ నిర్వహించాలంటే కర్మ కొద్ది ఇంద్రియాలు వచ్చినాయి. ఆ ఇంద్రియాలే శక్తి తీసుకుని కర్మ చేస్తున్నాయి అనుకునే స్థితిలో మనం ఉన్నామంటే అప్పుడు యోగస్థం అవుతాం. వాడు ఉండడు కదా, మామూలుగా ఉండడు కదా. అట్లా ఉండేటట్లయితే నువ్వు షాప్కి వెళ్ళి ఆ చీరలు వాడు వేయంగానే నీ చీర కూడా నువ్వు చూడకూడదు, ఇది బాగుంది అని నీకు అనిపించకూడదు. అంటే నువ్వు అంత ప్రాక్టీస్ చేయాలి. యోగస్థం ఉండడం కరెక్టే. నువ్వు అదిగా ఉండి కర్మ చెయ్యి, తప్పేం లేదు. యోగస్థం ఉన్నప్పుడమ్మా ఈ ఇంద్రం అంటే ఈ శరీరం చేస్తున్నా బాగుండు. ఎందుకంటమ్మా అరుంగోలు రాముడు చేస్తుంటే ఈ ఇంద్రం చేస్తున్నాను చెప్పాడు కానమ్మా, ఇది ఒక ఖ్యాతి నాటకం చేస్తున్నాను అంటాడు కానీ నాటకం చేస్తున్నానంటూ వాడికి ఎంత ఉంటాడంటే, నేను చాలా కరెక్ట్గా రాముడిగా చెయ్యాలి, రాముడి భావంతో భావితుడై నేను రాముడిగా చాలా బాగా చెయ్యాలి అని అనుకుంటాడు. అంటే నేను ఎక్కడా కూడా అరుణ్ గోవిల్ని కనపడకూడదు.
తనకు మాత్రం తెలియాలి, కనపడదు కదా. వాడి అసలు చూపులోనే వాడు, అందుకే చెబుతున్నాడు పశ్వన్, శృణ్వన్, స్పృశన్, జిగ్రన్, ఇవన్నీ వర్క్సే, ఇవన్నీ క్రియాపదాలు. జిఘ్రన్, అస్సినన్, తింటున్నా కూడా. గచ్చన్, స్వపన్, శ్వసన్. మరి తింటున్నా కూడా ఎట్లా తినమంటావు అంటే భగవద్గీతలోనే ఒక మంచి మంచి మాట పెట్టాడు. ఇప్పుడు సాంఖ్యంలోనూ ఎక్కడో ఒక అధ్యాయంలో, ఇందాకే ఇవాళ చూడలే, ఎక్కడో పెట్టాడు 5వ అధ్యాయంలో. నేను మళ్ళీ మూడులో కాదురా. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతస యజ్ఞాయ పరచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. అంత యజ్ఞం చేస్తున్నానని చేస్తాట వాడు, మొత్తం కర్మ అంతా అందులో ప్రవిలీయతే, అందులో ప్రవిలాపనం చేసేస్తాడు కర్మనంతా కూడా. కర్మ ఫలం అంటదు వాడికి. యజ్ఞం చేస్తున్నానంటే ఏం చేస్తాడు? అహం వైశ్వానరో భూత్వా ఉన్నాడు కదా లోపల, వైశ్వానరుడు అనేటువంటి అగ్నిహోత్రుడు నాలో ఉన్నాడు. ఈ అన్నం అనేటువంటి ఈ ఆహుతులని ఆ వైశ్వానరుడికి వేస్తున్నాను. వైశ్వానరుడికి ఆహుతులు వేస్తున్నాడట వాడు. యోగస్థం కురు కర్మాణి. యోగస్థం, నువ్వు యోగంలో ఉన్నావు. నేను ఆత్మని, నేను అన్నం తింటలేదు. అన్నం ఎవడు తింటున్నాడు అంటే ఎవడు తింటలేదు. ఇక్కడ అన్నం అనే ఒక పదార్థం ఉంది, ఆ లోపల వైశ్వానరుడు అనే అగ్ని ప్రజ్వరిల్లుతున్నాడు. ఇది యజ్ఞము. ఈ యజ్ఞం నా చేత చేయబడుతోంది. ఎవడు చేస్తున్నాడు? రాముడు యజ్ఞం చేస్తున్నాడు, అరుణ్ గోవిల్ యజ్ఞం చేయటం. అట్లా అనుకుని కర్మ చేయి. కర్మఫలం నిన్నంటదు కాదు నాన్న. నువ్వు అన్నం తింటున్నావు. మామూలుగా మనం అందరం అన్నం తింటే ఎట్లా తింటాం? పప్పు కూర అన్నీ వేస్తారు కదా, అన్నీ కలుపుకుంటాం కదా. ఇది చాలా బాగుంది. మామిడికాయ పప్పు తిన్నావు అనుకో, పుల్లగా ఉంది, బాగుంది. దీంట్లో కాస్త ఉప్పు తక్కువైంది, ఇంకా కాస్త ఉప్పి, లేకపోతే దీనికి కొంచెం ఉడియాలు నంచుకుంటే బాగుంటాయి అంటే రుచి కోరుతున్నావు. ఇప్పుడు తొంగగానే ఉన్నావు నువ్వు. అంటే మనం అందరం అన్నం నవ్వులుకుని ఆ రుచిని ఆస్వాదిస్తూ, నచ్చకపోతే చీచి ఇందులో చెత్త, ఇదేం బలం లేదు, ఇటు పాడు తిండి తింటారా అని పెళ్ళాన్ని 4 తిట్లు తిట్టి ఏదో చేసి తింటాం. అట్లా తినమని చెప్పటంలే. ఆహారం ఇవాళ నువ్వు తినవలసిన ఆహారం నీకు ఇక్కడ వచ్చింది. వాడికి ఏం డ్రెస్ వేయాలో ఆ డ్రెస్సే తెచ్చిచ్చాడు. ఇవాళ ఆ నాటకంలో ఈ పార్ట్లో రాముడు ఏం కట్టుకోవాలో అవి తీసుకొచ్చి ఇచ్చారు వాడికి. ఫలాలు, కందమూలాలు ఏవో అవే ఇస్తారు కదా. వాడి ఇంటి దగ్గర శుభ్రంగా అన్నం తిని వచ్చి ఉంటాడు. ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు రాముడుగా యాక్ట్ చేస్తున్నావు, నువ్వు అరుణ్ గోవిల్. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ ఆహారం ఈరోజు వీడికి ఈ సెట్ మీద ఇదే పెట్టారు. నేను తింటున్నాను కాదు, నేను అసలు తినను. వీడు తినాలి, రాముడు తినాలి. నేను ఇంటి దగ్గర అన్నం తినొచ్చు. యాక్ట్ చేసేవాడు అది తినాలి. ఇప్పుడు యాక్ట్ చేస్తున్నా నేను. ఏమిటి నా యాక్షన్ అంటే, ఇప్పుడు నేను అన్నం తినడం అనేది నా యాక్షన్. మీకు అరుణ్ గోవిల్ రాముడు చెప్తే మీకు అర్థమవుతుందని చెప్పి, నా లోపల ఒక వైశ్వానరుడు అనేటువంటి ఆకలి మంట, ఆకలి అయితేనే కదే మనం తింటున్నాము. ఆ మంటకి ఒక ఆహుతి వెయ్యాలి. మండుతోంది ఒక అగ్ని, దానికి ఒక ఆహుతి పడాలి. ఆ ఆహుతి ఏమిటి అంటే ఈ అన్నం. ఈ అన్నంలో నువ్వు కూర వేసావా, పప్పు వేసావా, అన్నం కలిపావా, కలపలేదా, వాడికి అక్కర్లే. అంటే వాడు కలుపుతాడు, చెయ్యి మామూలుగా కలుపుతుంది. అది వేస్తున్నప్పుడు నేను అన్నం తింటున్నాను అని కాకుండా ఆ రుచి కూడా నీకు తెలియదు. ఆహుతులు వేస్తావే, ఆ ఆహుతులు నిప్పులో, ఆ అగ్నిలో వేస్తున్నాను నేను. ఆ అగ్నిలో ఆహుతులు వేస్తే ఏమవుతుంది? అది ఎనర్జీగానే వస్తుంది. యజ్ఞం చేస్తున్నావు. ఒక యజ్ఞమే. ఆ అగ్నికి ఆహుతులు వేస్తున్నావు అంటే యజ్ఞం చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు అన్నమే తిన్నావు, నువ్వు నీకు ఆత్మ తెలియలేదు, ఈ భావన చేశావు, నీకు యజ్ఞఫలం వస్తుంది. యజ్ఞం చేసిన పుణ్యం వస్తుంది. నాకు పుణ్యం అక్కర్లేదు, కర్మ అసలు జరుగుతోంది, నాకేం సంబంధం లేదు అన్నావు. యోగస్థంలో ఉంటే నువ్వు అన్నం తిన్నా కూడా అన్నం తిన్నమా తిన్నా తిననట్లే, నువ్వు తాగినా తాగనట్లే. అందుకే కృష్ణుడు నిత్య బ్రహ్మచారి అయినాడు, సదా ఉపవాస అయినాడు దుర్వాసుడు. అంతే కదా.
వాడు తిన్నాడు. వాడు ఎట్లా తిని ఉంటాడు? దుర్వాసుడు యోగస్థంలో ఉండి ఉంటాడు. యోగంలో ఉండి వాడు అది చేశాడు. అందువల్ల వాడికి కర్మ అంటలే. నేను అన్నం తినలేదు అన్నాడు. మరి అన్నం ఎవడు తిన్నాడు? తొమ్ము తిన్నాడు. నేను తొమ్ము కాదు కదా, నేను తొమ్ము అనేటువంటి వేషం వేసుకున్నాను. తొమ్ము అనే వేషం వెయ్యాలి. నేను తత్తును, నాకు అన్నం అక్కర్లేదు, నేను తినను పో అని అన్నదేవాడు. అన్ని పనులు చేసిన ప్రలపన్ విసృజన్ గృహన్, తీసుకుంటున్నా, ఇస్తున్నా, మాట్లాడుతున్నా, నువ్వేం చేస్తున్నా, నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, లోపల నుంచి నీకు ఎంత రజస్సు వస్తుంది, ఎంత సత్వం వస్తుంది, మోహం వస్తుంది, రకరకాలైనటువంటి ఫీలింగ్స్ ఉంటాయి కదా, దాంతో కదా నువ్వు మాట్లాడతావు. డైలాగ్ మాట్లాడేవాడు కూడా ఫీలింగ్స్ వస్తాయి. గుర్తిస్తూ మాట్లాడతాడు. వాడు గుర్తిస్తూ మాట్లాడతాడు. ఎట్లా గుర్తిస్తాడు? ఏ లెవెల్ ఇవ్వాలి, అసలు ఇది నాకు సంబంధమే లేదు, యాక్ట్ చేయాలి. వాడు కూడా మరి ఫీలింగ్స్ చూపించాలి. వాడికి కూడా కోపం రావాలి. వాడు కూడా మాట్లాడేటప్పుడు అట్లా కైక మాట్లాడలే మరి నిన్న కదా. కైక నవ్వుకుంటూ దశరథుణ్ణి నాకు వరాలు ఇస్తానన్నావు కదా, ఇచ్చేయి, రాముని అడుగు పంపించేసేయి అన్నదనుకో, మనం ఆ నాటకాన్ని 2 రాళ్ళు వేసి కొట్టి వెళ్ళిపోతాం. రాణించదు. అదే రాళ్ళు వేసి కొట్టిపోతామంటే ఏమిటి మరి, నాటకం రాణించదు. వాడు కూడా ఫీలింగ్స్ పెడతాడు. కానీ దాని వెనక నేను వేరు, ఇది మాట్లాడుతున్నది, ఇది డ్రామా డైలాగ్, నాకు సంబంధం లేదు. మాట్లాడుతూ నువ్వు అట్లా అనుకోగలగాలి. ఏ పని చేస్తున్నా సాధ్యమా? సాధ్యమే. రామకృష్ణ పరమహంస అదే కదరా చెప్పాడు. ఎక్కడో బయలుదేరి తను పిలుచుకుపోవడానికి వచ్చిన వాళ్ళ అన్నయ్య మీద దృష్టి పెట్టుకుని, ఆ అమ్మాయి మొత్తం పనులు చేసింది కదా, మా అన్నయ్య బయలుదేరి ఉంటాడు, టికెట్ దొరికి ఉంటుందో లేదో, రిజర్వేషన్ ఉందో లేదో, రైలు వచ్చిందో రాలేదో, రైలు లేట్ అయిందేమో, మధ్యలో అన్నయ్యకి మంచినీళ్ళు దొరకలేదేమో, అదే అనుకుంటుంది. అంటే మొత్తం అన్నయ్య చేస్తే ఉంటుంది, ఇక్కడ పని అంతా చేస్తుంది. ఇల్లు కసు జిమ్ముతుంది, తుడుస్తుంది, టిఫిన్ పెడుతుంది, మూడిని పంపిస్తుంది, కూతుర్ని స్కూల్కి పంపిస్తుంది, అది తయారైతుంది, అది కూడా ఆఫీసుకు పోతుంది. కానీ స్కూటర్ నడుపుతున్నప్పుడు కూడా అన్నయ్యే ఉన్నాడు. అట్లా నువ్వు రాముడుగా ఎప్పుడు, అరుణ్ గోవిల్గా ఎప్పుడూ ఉండు. మధ్య రాముడి వ్యవహారం తీసుకురా, అంటే చేస్తున్నదంతా రాముడి పని, నువ్వు అరుణ్ గోవిల్గా ఉండు. అది యోగస్థం. నువ్వు తత్తుగానే ఉండు. తత్తుగా ఉంటే నువ్వు నిరాకారుడివి, నీకే దాంతో సంబంధం లేదు, కర్మ నిన్ను అంటదు. ఎప్పుడు నువ్వు అదే మాట్లాడుతున్నావు, నిన్ను కర్మ అంటదు. యోగస్థం కురు కర్మాణి సంగం త్యక్త్వా. సంఘం ఎక్కడుందో ముందు అర్జున తెలుసుకో. నీకు త్వంకి తత్తుతో సంఘం ఉంది. ఉందే అంటే ఉంది, లేదా ఏం కట్టేశారా ఎవరైనా నిన్ను? త్వమ్మును తీసుకెళ్ళి తత్తుతో ముడిపెట్టలేదు కదా. పోనీ త్వమ్ములో నుంచి తత్తులో నుంచి త్వమ్ముని ఒక అంశగా పీక్కొచ్చారా? మామూలుగా ఏం చెప్తాడంటే మనకు 3 లెవెల్లు ఉన్నాయన్నాడు. మామూలుగా 30% లెవెలు, 60% లెవెలు, 90% లెవెల్. 90% వాడికి ఇంకా ఏం చెప్పినా వాడికి అర్థమైపోతుంది. 30% లెవెల్ వాడు ఒకడు ఉన్నాడు కదా, వాడు కేవలం జీవుడు కూడా కాదు, దేహమే. వాడు భోగైశ్వర్యంతో ఉండేవాడు కదా, దేహబుద్ధి వాడికి. అంటే నువ్వెవర్రా అంటే నేను ఫలానా మనిషిని. వాడు అసలు దేవుడు ఉన్నాడని కూడా వాడికి తెలియదు. అందుకే భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః అని అడిగిన వాడు కదా వాడు దేహమే. వాడికి ప్రతిమ ఉపాసన చెప్పాడు. ఒరే నాయన, నీకు దేవుడి గురించి తెలియదు, నీకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నువ్వు మళ్ళీ ఈ సంసారంలో ఇట్లా తిరుక్కుంటూ ఉండేవాడివి. నువ్వు ఏదో బొమ్మ పెట్టుకుని ఆలంబన కోసం ఆ దేవుడికి ఒక పూజ చేసుకుంటూ ఉండరా? నీకు ఏదైనా కష్టం వస్తే వాడికి చెప్పుకో, వాడు ఏమన్నా నీ కర్మలో ఉంటే అది తీరుస్తాడు. 30% లెవెల్ వాడు. వీడికి వైమార్కులు ఇవ్వడానికి వీల్లేదు. ఇంకా తర్వాత వాడున్నాడు, వాడు ప్రతీకోపాసన చేస్తాడు. వాడు జీవుడున్నాడు అని నమ్ముతాడు. జీవుడు అనేవాడు ఒకడు ఉన్నాడని మనం చెప్పుకున్న పాఠం ఇది. జీవుడు ఉన్నాడు, ఈ శరీరం చనిపోయినా లోపల ఉన్నవాడు చావటం లేదు, వాడు మరో లోకాలకు వెళుతున్నాడు, కొత్త శరీరాన్ని తెచ్చుకుంటున్నాడు, వాడికి పాపం పుణ్యం ఉన్నాయి. జీవుడి లెవెల్ వరకు నీకు పాపపుణ్యాలు ఉన్నాయి.
జీవుడు లెవెల్ వచ్చేటప్పటికి వాడి అంశ అని చెబుతున్నారు. నిజంగా వాడి అంశ కాదు, భగవంతుడిలో నుంచి ఒక ముక్క వచ్చి జీవుడుగా కాలే. అప్పుడు ముక్క వచ్చి జీవుడు అయితే ఏమవుతాడంటే, భగవంతుడు ఒక సాలిడ్ అయితే దాంట్లోంచి వీడొక పీసు వాడొక పీసు వాడొక పీసు, భగవంతుడు రూపాయి అనుకో, వీడు పైసా తీసుకున్నాడు వాడు పైసా తీసుకున్నాడు, ఇక్కడ 98 పైసలే కావాలి. అట్లా ఇన్ని కోట్ల జీవరాశులు ఇన్ని పైసలు తీసేసుకున్నారనుకో, దేవుడు నిల్లు అయిపోవాలి. అందుకని అంశ తప్పు, నువ్వు అంశవి కావు. అయితే ఎందుకు చెప్పాడు అంటే, ఈ లెవెల్ వాడికి ఇంతే చెప్పాలి, వాడికి అదే అర్థమవుతుంది. నువ్వు జీవుడివిరా, వాడు దేవుడురా, వాడు సర్వజ్ఞుడు, నువ్వు కించజ్ఞుడివి. నువ్వు వాడిని అడుక్కుంటూ ఉండరా, వాడు నీకు ఇస్తూ ఉంటాడు. ఆ ఇచ్చిన దాంతో నువ్వేదో కర్మ చేస్తూ ఉండు. అందుకని మీకు ఫిలాసఫీ తెలియాలి, కానీ లెవెల్ తెలియాలి. ఈ మాట ఏ లెవెల్లో చెప్పుకుంటాడు, అరే మా గురువుగారు ఇది చెప్పలేదే, ఇది వీళ్ళు ఇది చెప్తున్నారే, వీళ్ళు కర్మ ఉంది కర్మ ఫలం ఉంది అని చెప్తున్నారు. వాడు ఎప్పుడో 90 మార్క్స్ క్లాసులో కూర్చుని ఉంటాడు. అక్కడ కర్మ లేదురా, కర్మ ఫలాలు లేవురా, లోకాలు లేవు, లోకాంతరాలు లేవు, ఉన్నవాడు పరమాత్మ ఒక్కడేను అనే క్లాసు ఎప్పుడో ఒకసారి విని ఉంటాడు వాడు. ఇంకోసారి ఇంకోడు ఎవడో చెప్తూ ఉన్నప్పుడు ఈ క్లాస్కి వచ్చి కూర్చుని ఉంటాడు. వాడికి ఇక్కడ ఏందిరా వీళ్ళంతా జీవుడు ఉన్నాడని చెప్తున్నారు, అక్కడైతే లేదన్నాడు, వాడు గొప్పవాడా వీడు గొప్పవాడా, ఇది ఏందిరా ఇదేదో సందేహం ఉంది, అంతే కదా. భగవంతుడి అంశ కాదు నువ్వు, కానీ ఆ లెవెల్లో నీకు భగవంతుడి అంశమనే చెబుతాడు. ఎందుకు అంటే భగవంతుడి అంశ అయితే ఒక పీస్ కావాలి. పూర్ణమద పూర్ణమిదం అన్నటువంటి శ్లోకానికి అది వ్యతిరేకమవుతుంది. నువ్వు పూర్ణుడే వాడు పూర్ణుడే, అది ఇది కాక తత్ త్వమసి అని చెప్పినటువంటి మహావాక్యానికి కూడా అది భంగం వస్తుంది. గురువు ఏం చెప్తున్నాడు, నాయన నేనెంత పూర్ణుడో నువ్వు అంత పూర్ణుడు అంటున్నాడు. మరి వీడు పూర్ణుడైతే వాడికి అసలు ఏమీ తెలియకపోతే వాడు త్వం లెవెల్లో ఉన్నాడు, వీడు తత్ లెవెల్లో ఉన్నాడు, మన ఇద్దరం ఒకటేరా అంటే ఎట్లా ఒకటే అవుతాడు? అర్థమైందా? ఈ వేదాంత మాటలు మాట్లాడుతున్నాడంటే ఎవడు ఏ లెవెల్లో మాట్లాడుతున్నాడో అది ఆ లెవెల్కే పరిమితం, అది ఇంకొక దానికి మనం పెట్టడానికి వీల్లేదు కదా. అందుకని జీవుడు అనేవాడు అసలే లేడు. జీవుడు అనేవాడు ఉన్నాడు అంటే వాడు వీడికంటే భిన్నం కాదు, వాడు వీడి అంశ అన్నప్పుడు వాడు తక్కువ వాడవుతాడు, వీడు పెద్దవాడవుతాడు. ఇప్పుడు మనలోనే అద్వైతులు మధ్వలు, నిన్న మధ్వలు అని ఒక ఆవిడ వచ్చింది కదా, అదే వాళ్ళు ఏం చెప్తారు అంటే, జీవుడు ఎప్పటికీ జీవుడుగానే ఉంటాడు, వాడు దేవుడు కావడానికి వీల్లేదు. జీవుడు జీవుడే, దేవుడు దేవుడే. జీవుడు లెవెల్ ఇదే, వాడు ఆ లెవెల్లో ఉన్నవాడికి అది కరెక్టే. ఎందుకు కరెక్టు అంటే, జీవుడు దేవుడు కాడు, జీవుడికి కర్మలతో సంబంధం ఉంది, జీవుడికి శరీరంతో సంబంధం ఉంది. జీవుడు కర్మ చేస్తున్నాడు, కర్మ ఫలాలు అనుభవిస్తున్నాడు. నేను చేయటం లేదు అనుకునే స్థితి వాడికి రాదు. అందుకని జీవుడు దేవుడు వేరే అని అనుకునేది రామానుజుల మతం, మధ్వాచార్యుల మతం. అది మధ్వాచార్యుల మతం. వాళ్ళ మతంలో ద్వైతమే ఉంది, అది లేదు. ఇంకా విశిష్టాద్వైత వీళ్ళు ఉన్నారు, వైష్ణవులు ఉన్నారు. వాళ్ళకేమిటి అంటే జీవుడు జీవుడే. మొన్న చెప్పానే, నీకు అవసరమైనటువంటి దాంట్లో కొన్ని నీళ్ళే తాగుతావు కదా, వాళ్ళు వేదాన్నే ప్రమాణాన్నే ఇట్లా మార్చుకున్నారు. చెరువులో చాలా నీళ్లు ఉంటే మనకు కావలసిన మంచినీళ్ళే తాగుతాం కదా, చెరువేడి నీళ్లు తాగం కదా. అందుకని వేదంలో ఉన్నవన్నీ మనకు అక్కర్లేదు. ఏం కావాలో అది మాత్రం తీసుకోవాలి. ఏం కావాలి అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరు కావాలి. లక్ష్మీదేవి ద్వారానే విష్ణుమూర్తిని చేరుకోవాలి. చూడు, లక్ష్మీదేవి ద్వారానే చేరుకోవాలి, ఇంకొకటి దాని ద్వారా చేరుకోవడానికి వీల్లేదు. ఇదిగో చూడు, దాన్ని ఎట్లా చెప్పాడంటే, రామానుజులు మొదలైన వారు అదే ఆ శ్లోకాన్నే, నీకు అవసరమైనంత నీళ్లు తాగి, ముందు చెప్పుకున్నాం కదా, సూపర్బజార్లో అన్నీ ఉంటే నీకు కావాల్సిన వస్తువు నువ్వు కొనుక్కోవాలి. కానీ అక్కడ చెంబులతోమే చింతపండు ఎందుకు పెట్టారా అని వాడిని అడగాల్సిన పని లేదు. అది కావాల్సిన వాళ్ళ కోసం అది పెట్టానంటాడు. ఈ శ్లోకాన్ని రామానుజులు మొదలగు వారు మరొక విధముగా వ్యాఖ్యానించారట.
దప్పిక కొన్నవాడికి మహాతటాకమున గల జలం అంతటితోనూ ప్రయోజనము లేదు. 4 దోసిళ్ళు నీళ్లు మాత్రం చాలు. రోగి అన్ని ఔషధాలు తినాల్సిన పని లేదు. ఏ ఒక్క ఔషధమైనా చక్కగా సేవించిన చాలు. ఆకలి గలవాడు అన్నపురాసులు అన్నిటినీ భుజించనక్కర్లేదు. గుప్పెడు మెతుకులు తిన్న చాలు. అట్లే వివేకవంతునకు సమస్త వేదములలోనూ బ్రహ్మప్రాప్తికి అవసరమైన ఏ కొన్ని సాధనలో చక్కగా అనుష్ఠించి అనుభూతమనర్చుకున్న చాలు. తక్కిన కామకర్మాదులన్నిటితో అతనికి ప్రయోజనం లేదు. వేదంలో అనేక మంత్రాలు, ఉపాసనలు, కర్మలు చెప్పబడినప్పటికీ భవరోగము నశించి మోక్షధామము చేరుటకు సాధకులకు ఏ ఒక్క మంత్రమో ఉపాసనో ధ్యానమో సక్రమంగా అనుష్ఠించే చాలు. అది లక్ష్మీదేవి, విష్ణుమూర్తి వాళ్ళిద్దరి ద్వారా మనం వైకుంఠానికి వెళ్ళొచ్చు అని. వాళ్ళిద్దరినే పట్టుకోండి, మనం వైకుంఠానికి పోతాము అంటారు. అసలు వైకుంఠం ఎక్కడుంది? ఆ విష్ణుమూర్తి ఎక్కడున్నాడు? ఆ లక్ష్మీదేవి ఎక్కడుంది? గూగుల్లో సెర్చ్ చేసి నాకు ఒక చోట చూపించు. అస్సలు లేరు వాళ్ళు. విష్ణుమూర్తి మరి వాళ్ళు మోక్షమే రాదంటారు. మరి ఎట్లొస్తుంది అంటే సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య. జీవస్వామి చెప్పేది ఇదే. మీకు ఇప్పుడు రాదు, ఎప్పుడో జరుగుతుంది. అప్పుడు కూడా ఏమవుతుంది అంటే మనం అందరంట విష్ణు లోకానికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత విష్ణువు రాగా మనమందరం అయిపోయి, విష్ణువు లాంటి శక్తులు ఉండవు, వేషం అంతా విష్ణువులాగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడే శంఖచక్రాలు వేసుకుంటాం కదా. ఎవడి పిచ్చివాడికి ఆనందం, సంతోషం, మంచి. వాళ్ళ దాంట్లో చెప్తారు శంఖచక్రాలు కనుక వేసుకుంటే మన ఒంటి మీద పిల్లలు వేసుకుంటారే ఏమిటో అవి స్టాట్యూ, అట్లా శంఖం చక్రం వేసేసుకుంటేట యమధర్మరాజు వీడు శంఖం చక్రం వేసుకున్నాడు, రోయ్ వీడిని మాత్రం తీసుకురావాకండి అని చెప్తాట. వాడు చూతలకు అది వాళ్ళకి తెలిస్తే కదే అందరూ వేసుకుంటున్నారు. చూడండి మీరు. మరి వాడి జ్ఞానం ఏమని చెప్తావు? అట్లాంటి మనుషులు కూడా ఉన్నారు. చావరట, వాళ్ళకి మరణం లేదు. వాళ్ళంతా డైరెక్ట్గా విష్ణు లోకానికి వెళ్తారట. వీళ్ళకి అందరికీ విమానం వస్తుంది. ఆ విమానం అందుకని నువ్వు ఏమన్నా తప్పు చేయి, విష్ణువుని నమ్ముకో, శంఖచక్రాలు వేసుకో. నరకానికి వెళ్ళని పాపమే లేదు. ఎందుకంటే నువ్వు శంఖచక్రాలు ఉంటే చాలు. విష్ణులోకమే డైరెక్ట్. విష్ణు వచ్చి పిలిచిపోతాడు. అది అక్కడికి వెళ్ళాలంటే విష్ణువుని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వడానికి వెళ్ళలేదు, త్రూ ద లక్ష్మి. ఎందుకంటే మరి హోమ్ డిపార్ట్మెంట్ని మనం అంటే మనిషి విష్ణువుని ఎట్లా తయారు చేశాడో తెలుసు కదా. నీలాగే చేశాడు. తను ఎట్లా ఉంటాడో వాడిని అట్లాగే తయారు చేశాడు. నిజంగా భగవంతుడు అట్లా ఉండడు. భగవంతుడు అనేవాడు ఒక శక్తి, ఒక ఎనర్జీ, నిరాకారుడు. ఎనర్జీకి ఆకారం లేదు. అది ఒక వస్తువులోకి వస్తేనే మాసు ఎనర్జీయే. సైంటిఫిక్గా సైన్స్ని కాదని నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఆ ఎనర్జీ నువ్వు ఏ వస్తువులో పెడితే ఆ వస్తువు ఆకృతిని పొందుతోంది అందామా. చూడండి, మనం పిండిగిరిని ఉందిరా, పిండిగిరిని ఒక వస్తువు, దాంట్లో కరెంట్ లేకపోతే అది పని చేయదు. ఇప్పుడు పిండిగిరిని గ్రైండ్ చేస్తోంది వస్తువుని అన్ని. ఆ బియ్యము బేడలో మనం ఏమి వేసామో వాటిని అన్ని గ్రైండ్ చేయాలి. అది ఆ గిరిని ప్లగ్ పెట్టాము. ఇప్పుడు ఆ కరెంటు ఆ పిండిగిరినికి అంతటికీ వెళ్ళిందా? వెళ్ళింది. లేకపోతే రాదు. నువ్వు ఆ పిండిగిరిని నడుస్తున్నప్పుడు దాని మీద చేయి పెట్టు, షాక్ కొడుతుందా కొట్టదా? అంటే దాని అంతటా ఉంది. విష్ణు అంటే సర్వవ్యాపి అని. ఆయన పొటెన్షియల్గా ఉండకుండా కైనటిక్ అవుతున్నాడు. ఇప్పుడు విద్యుత్ శక్తి ఎట్లా ఉంది అంటే పిండిగిరినిలాగే ఉంది. లైట్లోకి వెళ్ళి ఎట్లా ఉంది అంటే లైట్ లాగే ఉంది. ఫ్రీజర్లోకి వెళ్ళి ఎట్లా ఉంది అంటే ఫ్రీజర్ లాగే ఉంది. అంటే దాని సర్క్యూట్ అంతా నిండి ఉంది కదా. ఒక చోటు ఉందా? ఒక చోటు లేకుండా పోయిందా? సర్వవ్యాపి అయిన వాడు విష్ణువు. అసలు వాళ్ళ పదాల్లోనే విశ్వం విష్ణు మొట్టమొదటే చెప్పాడు, నాయన ఈ విశ్వమంతా విష్ణువేను అని.
ఈ విశ్వం అంతా విష్ణువు అంటే అందరికి శంఖచక్రాలు పెట్టుకొని కిరీటం పెట్టుకున్నారా? సాకారం అసలు కాదు, దేవుడు సాకారం కాదు. ఎప్పుడు జీవుడు సాకారం అన్నాడో దేవుడు కూడా సాకారం అన్నాడు. జీవుడు అంటే తొంగాడు. అందుకని సాలోక్యం, సామీప్యం, సారూప్యం. సామీప్యం అంటే దేవుడి దగ్గర కూర్చోవాలంటే ఎట్ట కూర్చుంటావే? దేవుడికి ఒక గది పెట్టుకున్నావు, ఆ గదిలో కూర్చున్నావు. ఎవరు ముందర కూర్చున్నావు? పటం ముందర కూర్చున్నావు. పటం దేవుడా? దేవుడైతే నాశనం కాకూడదు. పటం పగిలిపోతున్నది, దాని కాగితం అంతా తడిసిపోతున్నది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే మన వరదలు వచ్చినప్పుడు ఏమైనా మన కృష్ణుడు కరిగిపోయినాడు. మరి దేవుడు కరగచ్చునా? పదార్థం చెడిపోతుంది, యథార్థం చెడిపోదు. అందుకని చెప్తున్నాడు దూరేణ హ్యవరం కర్మ. అందుకని నువ్వు ఆలోచించు, నువ్వు కర్మ చెయ్యి. అట్లని కర్మ మానుకొని ఉండవాకు, కర్మ చెయ్యి. ఆ కర్మ చేస్తూ యోగస్థం అక్కడ కూర్చో. నువ్వు తత్పదార్థానివి, నువ్వెప్పుడు కూడా పొటెన్షియల్గానే ఉన్నావు. అది కైనటిక్ అయినా కూడా నేను పొటెన్షియల్గానే ఉన్నాను అన్న భావంతో చెయ్యి. నిజంగా నువ్వు ఆలోచించు, నువ్వు పొటెన్షియల్గా ఉన్నావని ప్రూవ్ చేస్తాను. నీకు ఏ ఆలోచన రాకుండా ఉన్నప్పుడు నువ్వు ఊరికే కూర్చున్నావు. ఇప్పుడు ఎట్లా ఉన్నావు నువ్వు? నీకు ఏ ఆలోచన లేదురా, ఊరికే కూర్చున్నావు. ఏంట్రా ఏం చేస్తున్నావు అంటే ఏం మనసు ఆలోచించటల్లా. ఇప్పుడు పొటెన్షియల్గానే ఉన్నావు. ఒక్క ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన రాగానే ఊరుకున్నావా అంటే ఆలోచన వచ్చేసింది, ఇది చెయ్యాలి అని. వెంటనే చెయ్యి కదిలింది, కళ్ళు చూసినాయి కదా, ఇంద్రియాలన్నీ పనిచేసినాయి. ఇంద్రియాలన్నిట్లో మళ్ళీ నీ నీ ఎనర్జీ పనిచేస్తోంది. అప్పుడు చేతుల్లోకి వచ్చింది, కాళ్ళల్లోకి వచ్చింది, కళ్ళల్లోకి వచ్చింది. అంటే దేంట్లోకి వస్తే ఆకారం పొందింది. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ. బుద్ధియోగా అని మొదలుపెట్టాడు. దీన్ని బుద్ధియోగం అన్నాడు. ఎందుకంటే నువ్వు బుద్ధి సిద్ధంగానే కానీ వస్తు సిద్ధంగా నువ్వు మార్చక్కర్లేదు, వస్తువులను మార్చక్కర్లేదు. జీవుణ్ణి బ్రహ్మము చెయ్యాలి అంటే, తొమ్ముని తత్తు చెయ్యాలి అంటే నువ్వు వస్తువుని మార్చాల్సిన అవసరం లేదు, బుద్ధిని మార్చుకో. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. నీ దృష్టిని జ్ఞానమయం చేసుకో. ఎట్లా చేసుకుంటావు? అడుగునున్నటువంటి అల్యూమినియం ఫాయిల్ని నేను పైన ఉన్నటువంటి ఈ చెట్టు స్టెన్సిల్ని కాదు, స్టెన్సిల్లో రకరకాల బొమ్మలు ఉన్నాయి నా దగ్గర. చెట్టు ఉంది, పిట్ట ఉంది, మనిషి ఉన్నాడు, చేప ఉంది, ఎలుక ఉంది, కోతి ఉంది, కుక్క ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎలుకగా, కోతిగా, కుక్కగా నేను చూస్తున్నది కూడా అల్యూమినియం ఫాయిల్నే. నిజంగా అక్కడ ఈ నల్ల పేపర్కి అట్లా రూపాలు ధరించే శక్తి లేదు. నల్ల పేపర్ ఏదైతే రూపం కాదో అది అది కత్తిరించుకుంది. అంత మేర అదే కనిపిస్తోంది నాకు. పరమాత్మే కనిపిస్తున్నాడు. పరమాత్మ కంటే భిన్నంగా ఇంకో వస్తువు కనిపించటల్లా. అక్కడ నువ్వు బుద్ధియోగం, బుద్ధిని ఉపయోగించు. నీ బుద్ధి శరీరంతో పాటు కలిసిందా అది జీవుడుగా మారుతుంది. నీ బుద్ధి పరమాత్మతో కలిసిందా అది పరమాత్మగా మారుతుంది. నీ బుద్ధి సంకుచితం కాదు, నువ్వు గుర్తు చేసుకో. నువ్వు చిన్న ఈ శరీరంలో ఉన్నదే నా బుద్ధి అనుకుంటావు. ఈ శరీరంలో ఉన్నది నీ ఇంద్రియాలు. నీ మనోబుద్ధులు శరీరం దాటి ప్రతిరోజు బయటికి పోతున్నాయి. వాటికి హద్దులు లేవు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కూర్చుని నువ్వు కర్నూలుకి వెళ్ళిపోగలవు, అమెరికాకు కూడా పోతా, చంద్రమండలానికి కూడా పోగలను. నేను పోయినాను అని నాకు రుజువు ఏంటి? ఇప్పుడు అమెరికాకు పోయి నా కొడుకు, మా కొడుకు ఇల్లు, వాడి గదులు, వాడి ఇంట్లో వంట ఇల్లు అన్నీ నేను చూసి రావాలి. నాకు వీసా ఉందా, పాస్పోర్ట్ ఉందా, ఫ్లైట్ ఎక్కానా, టైం తీసుకుందా? టైం లేదు కదా. మామూలుగా నేను అమెరికా పోవాలంటే 24 గంటలు నాకు టైం కావాలి. ఎయిర్పోర్ట్కి పోవాలి, ఫ్లైట్ ఎక్కాలి, ఎవడో సహాయం చేయాలి నాకు. నా మనస్సు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి పోయింది? ఏ వాకిట్లోంచి పోయింది? దానికి అసలు వాకిళ్ళు అక్కర్లే. ఎందుకని అది పరిమితులైన హద్దుల్లో బిగించబడలేదు.
ఎక్కడంటే అక్కడికి పోతోంది. నీ శరీరం దాటి నీ ఇంద్రియాలే నీ శరీరంలో బిగించబడ్డాయి. నీ నీ మనోబుద్ధులు అదే నామం. ఎందుకంటే అది సత్వం కాబట్టి. సత్వం అంటే ఏమిటి? అది లైట్ వెయిట్, అదేం పట్టుకోలే బరువులు, అది ఖాళీగా ఉంది. అది ఎక్కడంటే అక్కడికి నిన్ను వదిలిపెట్టి పోగలదు. ఇప్పుడు హిమాలయాలకు వెళ్ళాలంటే హిమాలయాలకు వెళ్ళిపోయింది నీ మనస్సు. నీ శరీరంలో కూర్చోకుండా అది హిమాలయాలకు ఎట్లా వెళ్ళింది? నీ చేతులు వెళ్ళమను, నీ కళ్ళను వెళ్ళమను, వెళ్ళలేవు. ఎందుకని? వాటికి పరిమితమైనటువంటివి హద్దులే ఉన్నాయి. అంతే వెళ్ళగలవు. నా కళ్ళు ఎంతవరకు చూస్తాయి? అట్లా మహా చూస్తే అది ఆ భూమి ఆకాశం కలిసినట్టుగా ఉండే చోటు వరకు అట్లే. అంతవరకు అంటే దాటి వెళ్ళవు నా కళ్ళు. వెళ్ళక పైగా ఏం చెప్తాయో తెలుసునా? నా కళ్ళు ఆకాశంలో పైన పడుకొని మీరు ఒకసారి చూడండి. ఏమిటి ఆకాశం ఎట్టా ఉంది అని దాన్ని అడగండి. ఈ మన సిటీ లైట్సే కొంత దూరం వస్తాయి కాబట్టి కొంత వెలుతురు ఉంటుంది. చంద్రుడు లేడు అనుకో, చంద్రుడు ఉంటే వెన్నెలే ఉంటుంది కదా, లేడు అనుకో కాసేపు, ఆకాశం నల్లగా ఉంది. ఆకాశానికి నల్లదనం ఎక్కడొచ్చింది అంటే నీ కళ్ళు అంతవరకు వెళ్ళి ఆ అవతల వెళ్ళలేక, కళ్ళు ఇంకా వెళ్ళలేవు, వాటి కొంత మేరే అది చూడగలదు. ఆ అవతల వెళ్ళలేక తనకు తెలియదు అన్నదాన్ని కప్పిపెట్టుకోవడానికి అక్కడ నల్లగా ఉంది. దాని అజ్ఞానం అది. అంటుందే అనదా? మనస్సు నానమను ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. అందుకని అది సత్వం. సత్వంలో ఉన్న మనస్సు ఎక్కడికైనా పోగలదు నిన్ను వదిలిపెట్టి. అట్లా పోతున్నది. అందుకని నీ బుద్ధితో ఆలోచించి, ఇది బుద్ధి యోగం అంటున్నాడు. బుద్ధితో నువ్వు యోగం చెయ్యి. యోగం అంటే ఏందయ్యా? జీవుణ్ణిగా బ్రహ్మముగా మార్చమంటావా? భావించు, ఆలోచించు. జీవుడు లేడు అని తెలిస్తే తప్ప నువ్వు బ్రహ్మని ఆలోచించలేవు. జీవుడు లేడు, నేను బ్రహ్మనేను అంటే అహం బ్రహ్మాస్మి అని నీకు నమ్మకం కలగాలి ముందు. అహం జీవాస్మి అన్నావో నువ్వు అవతలికి వెళ్ళలేవు. నీ బుద్ధి వెళుతోంది అంటే కూడా నువ్వు నమ్మిసావు. నీ బుద్ధి నిన్ను వదిలిపెట్టి ఎన్ని సముద్రాలు దాటితే కదా వెళ్ళాలి. అమెరికాకు పోవాలంటే సముద్రాలు దాటిపోయింది. ఈదిందే మరి ఫ్లైట్లో వెళ్ళలేదు. పోనీ అది వెళ్ళటం నీకేమన్నా తెలిసిందే? అది వెళ్ళింది నాకు తెలుసు, ఎందుకంటే అక్కడ అవన్నీ చూస్తున్నది. అది వెళుతోంది కాబట్టి బుద్ధి ఎక్కడికైనా వెళ్ళగలదు అర్జున. అందుకని అది నేను చెప్తున్న దాన్ని కరెక్ట్గా అదే అర్థం చేసుకుంటుంది. నువ్వు అర్థం చేసుకోవు, నాకు తెలుసు. నువ్వంటే జీవుడుగా ఉంటే యోగస్థం అన్నాడు కదా, యోగస్థం ఉంటే నీకు అర్థమవుతుంది. మళ్ళీ నీ బుద్ధితోనే అర్థం చేసుకోవాలి. బుద్ధి లేకుండా నువ్వు అర్థం చేసుకోవడానికి వీల్లేదు. అందుకే మన వాళ్ళు చెప్తుంటారు, ఈ పని ఎందుకు చేసేవారు అంటే బుద్ధి గడ్డి తిని చేశానంట. అంటే బుద్ధి ఆ రోజు అన్నం తినకుండా గడ్డి తింది. అంటే అది ఉండవలసిన పొజిషన్లో ఉండకుండా ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తున్నది. అది అలా చేస్తూ ఉంటేనే నీకు ఈ కర్మ అంతా అంటుతున్నది. అందుకని అర్జున, దూరేణ హ్యవరం కర్మ, బుద్ధియోగం రాకుండా, బుద్ధియోగం బాగా గుర్తుపెట్టుకోండి. బుద్ధియోగం దీని తర్వాత ఇది బుద్ధియోగం అనే వస్తూ ఉంటుంది 2-3 శ్లోకాలు. బుద్ధియోగం లేకుండా, బుద్ధియోగం అంటే ఇది. బుద్ధి ఏం చేయాలి? బుద్ధి జీవభాగంలోది, పరమాత్మ భాగంలోది కాదు. ఆ బుద్ధి పరమాత్మకు అతి సన్నిహితంగా ఉంటుంది. ఎందుకంటే దాని తర్వాతే ఇంకా మిగిలినవన్నీ. నామం రూపం క్రియ కదా, నామంలో కదా నీకు బుద్ధి ఉంది. ఆ బుద్ధి యోగంగా మారితే, అంటే బుద్ధి జీవం వైపు కాకుండా తత్వైపు కనుక వెళ్ళినట్లయితే అది బుద్ధి యోగం అవుతుంది. ఆ బుద్ధి యోగాత్, ఆ బుద్ధి యోగం వల్ల దూరేణ హ్యవరం కర్మ, ఈ కర్మలన్నీ అవరం అంటే అది నికృష్టమైనవి, వరం అంటే శ్రేష్టమైనవి. వరం
వాడికి భగవంతుడు వరం ఇచ్చాడురా. వరం ఇచ్చాడంటే మంచి మంచి ఇచ్చాడు, శ్రేష్టమైనది ఇచ్చాడు. ఈ కర్మలన్నీ హ్యవరం అన్నాడు పరమాత్మ. దూరేణ అవరం అంటున్నాడు. అవరం అంటే నికృష్టమైనవి. కర్మలన్నీ నికృష్టమైనవి అన్నాడు. పుణ్యకర్మలు పాపకర్మలు అన్నీ అన్నీ కలిపేశాడు. ఎందుకని? అదేముందిరా, పుణ్యకర్మలు అంటే ఏదో పెద్ద గొప్ప అనుకుంటున్నావేమో. బంగారు సంఖ్యలు, ఇనప సంఖ్యలు. నీకు సంఖ్యలు వేసి ఇక్కడి నుంచి నువ్వు కదలకూడదు అని నేను చెప్పిన తర్వాత బంగారం అయితే ఏమి, ఇనపం అయితే ఏమి, సంఖ్యలే కదా. నాకు ఫ్రీడమ్ లేదు కదా, నా ఇష్టం వచ్చిన నేను ఎక్కడికి వెళ్ళలేను కదా. ఈ కర్మలన్నీ అర్జున జీవుణ్ణి బంధిస్తున్నాయి. అందుకనే పుణ్యకర్మలు కానీ పాపకర్మ ఎక్కడ బంధిస్తున్నాయి? సంసారంలో బంధిస్తున్నాయి. ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? నీకు ఆశ చూపిస్తున్నాయి. ఒరే, నువ్వు ఈ పని చేస్తే నీకు స్వర్గం వస్తుందిరా. స్వర్గానికి వీడు అడగడు. స్వర్గం వస్తుందంటే గ్రేట్, స్వర్గానికి వెళ్తే సంతోషం. స్వర్గంలో నన్ను ఎన్నాళ్ళు ఉంచుతారా నాయన? ఈ పుణ్యం అయిపోయిన మర్నాడు నన్ను నెట్టి పారేస్తారని నువ్వే చెబుతున్నావు కదా. మళ్ళీ జన్మకు రావాలి. నాకు టెంపరీగా ఉండే స్వర్గం నాకెందుకురా, నాకు అక్కర్లే అని నువ్వు అనవు. ఎందుకని? ఓ స్వర్గం వస్తుంది, నాకు బాగా డబ్బులు వస్తాయి, నాకు ధనం వస్తుంది. ఎన్నాళ్ళు ఉంటావు? అక్కడే ఉంటాడు అనుకుంటున్నాడు. అక్కడే ఎట్లా ఉంటాడురా? జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతశ్చ. అది చెప్పేటప్పుడు కూడా చెప్పడం లేమ్మా. ఏమంటున్నారు అంటే స్వర్గానికి వెళ్తావని చెప్తున్నాడు, మళ్ళీ వస్తా అని చెప్పడం లేదు. ఈ పూజ చేసి స్వర్గానికి వెళ్తావని చెప్తున్నాడు. పుత్రకామేష్టి జైరా అన్నాడు. నీకు కొడుకు పుడతాడరా అన్నాడు. నాకు కొడుకు పుడితే వాడు నన్ను పోషించేవాడే పుడతాడో, నాకు కొరివి పెట్టేవాడే పుడతాడు. అది చెప్పడు. అందుకని కర్మలన్నీ కూడా నికృష్టమైనవి పో అన్నాడు పరమాత్మ. ఇక బుట్టప్పుడే దురద పెడుతున్నది. ఒక కూపం ఒక్కోసారి కర్మలు ఎట్లాంటివైనా ఉండని అవన్నీ కూడా నికృష్టమైనవి నా ఉద్దేశం అయ్యా. ఎందుకంటే కర్మ చేశావు అంటే చర్యకు ప్రతిచర్య ఉండే తీరుతుంది. కర్మ వైపు వెళ్ళావంటే దానివల్ల నీకు పుణ్యం వస్తుందో పాపం వస్తుందో నాకు తెలియదు. అంతే కదా. ఆ పిల్లవాడు అదే పావలా ఇచ్చాడు, పుణ్యం వస్తుందన్న ఉద్దేశంలోనే ఇచ్చాడు ఆ బిచ్చగాడికి. వాడు పావలాకి ఏమొస్తుందని ఎర కొనుక్కున్నాడు. ఆ ఎరతో ఓ చేప కూడా వచ్చింది. చేప ఎర రెండు తెచ్చినాయి. ఈ పాపం ఎవడికి రావాలి? ఆ పిల్లవాడికి రావాలి. మరి పిల్లవాడు పుణ్యకర్మే చేశాడు కదా, పాపం ఎందుకు వచ్చింది అంటే కర్మల వల్ల పుణ్యం వస్తుందో పాపం వస్తుందో మనం చెప్పడానికి వీల్లేదు. అందుకని కృష్ణ పరమాత్మ దృష్టిలో కర్మ అన్నది సంకెళ్ళి అని అన్నాడు. అది ఎవడన్నా నీకు సంకెళ్ళు వేస్తామంటే బాగుంటుందా? అసలు సంకెళ్ళు ఏమిటంటే సంసారమే నీకు సంకెళ్ళు. నీ భార్య బిడ్డలు నీకు సంకెళ్ళే. ఎక్కడికన్నా నీ ఇష్టం వచ్చినట్టు పోదాం అనుకో, అది పోవడానికి వీల్లేదన్నది అనుకో, చచ్చినట్టు కొంపలో పడి ఉండాలి కదా. నీ స్వతంత్రం ఏం లేదు, అవి కూడా సంకెళ్ళే. ఇంటికి రావద్దంటారు. అసలు ఇల్లు దాంది కాదు, వీడిది. అంటే పాపం కష్టపడి వీడేదో లోన్లు పెట్టుకొని కొంప కొనుక్కున్నాడు, అది కూడా కొంత సంఖ్యలే. అయితే ఈ సంఖ్యలన్నీ నువ్వే తెచ్చి వేసుకున్నావురా. కోతి కుండలోకి చేయి పెట్టి కుండలో వేరుశనక్కాయలన్నీ గుప్పెడు పట్టుకుంది. కుండలోకి వెళ్ళిన చెయ్యి కుండలోంచి బయటికి ఎందుకు రాదురా? ఇన్ని గుప్పెడు వేరుశనక్కాయలు పట్టుకుంటే పిడికిలు బిగించి కుండ మూతి పట్టి చావదలే. ఈ చెయ్యి వెంట పెట్టుకొని పోతున్నది. ఓ కుండ నన్ను పట్టుకుందా, కుండ కుండ నిన్ను ఎట్లా పట్టుకుంటుంది? కుండ జడం, నువ్వు చైతన్యం. కుండలోకి చేయి పెట్టావు, ఆ చెయ్యి ఆ కాయలు వదిలేసి వేరుశనక్కాయలు చెయ్యి బయటకు వచ్చేస్తుంది. ఎవడో చెప్పాట, ఓ పిచ్చిదానా, కుండ నిన్ను పట్టుకోదే, అది జడం, నువ్వు కుండని పట్టుకున్నావు. మనమందరం వెళ్ళి సంసారాన్ని మనం పట్టుకున్నాం.
సంసారం అన్ని పట్టుకోలే. ఎవరైనా సంసారం నన్ను పట్టుకుంది అని అంటే మాత్రం నిజంగా నీకు తెలియలేదు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయాలి అర్జున. ఎట్లా వదిలేయమంటావయ్యా? నేను జీవుని కాదనుకోరా, జీవుడికి సంసారం అప్పచెప్పేసి నువ్వు హాయిగా ఉండు. నీకు ఈ రహస్యం తెలియలేదురా. ఇది బుద్ధి యోగం వల్లే వీలవుతుంది కదా, బుద్ధి యోగం వల్లే వీలవుతుంది. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ. ఆ నికృష్టమైనటువంటి ఆ కర్మలన్నింటినీ బుద్ధియోగంతో వదిలేయి అర్జున. బుద్ధితో ఆలోచించు. కర్మ ఎవడు చేస్తాడు? కర్మ ఇంకా చేయాలి, కర్మల వల్ల నాకు ఇంకా చాలా లాభాలు వస్తాయి, నాకు ఇంకా డబ్బులు వస్తాయి, నేను వైభవలక్ష్మి పూజ చేస్తా, బొంద పూజ చేస్తావు, ఏం చేస్తావు? వేస్ట్. అవన్నీ వేస్ట్. ఎందుకు అంటే నీకు డబ్బులు ఇస్తున్నాడు అంటే నేను పడేస్తున్నాడు అని అర్థం. ఎంత విభవము కలిగే అంతయును ఆపదని చింతించినది కదా తెలివి. సంపద పెరిగే కొద్దీ నాకు చాలా డబ్బులు ఉన్నాయనుకుంటున్నావు పిచ్చివాడు. ఆ డబ్బులన్నీ నిన్ను పడేయటానికేరా, ఇంకా ఇంకా చెడగొట్టడానికి. బుద్ధౌ శరణమిన్విచ్చ కృపణ ఫలహేతవ. అర్జున, నువ్వు బుద్ధౌ శరణమన్విచ్చ, నీ బుద్ధిని శరణు వేడరా. ఓ బుద్ధి, నేను చెప్పినట్టుగా వినవే కదా. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ధీ ధీ అంటే బుద్ధి. బుద్ధిని శరణు పొందు. నా బుద్ధిని ప్రేరేపించరా భగవంతుడా అని వాడిని అడుక్కో. భగవంతుడు ఎక్కడున్నాడు? నీ లోపలే ఉన్నాడు పొటెన్షియల్గా. వాడు బుద్ధికి వెనకే ఉన్నాడు. ఓ బుద్ధిని, నా బుద్ధిని ప్రేరేపించరా భగవంతుడా. ఏమని బుద్ధిని ప్రేరేపిస్తావు అంటే అది పరమాత్మను తెలుసుకునేటట్టుగా చేయరా, అది సంసారంలో పడేటట్టుగా కాదు, అది అవి పనులు చేస్తున్నది. అందుకని కఠోపనిషత్తు కూడా చెప్తుంది బుద్ధి సారథి అని చెప్తుంది. బుద్ధి సారథిట. సారథి అంటే డ్రైవర్. ఆ డ్రైవర్ని నీ ఇష్టం వచ్చిన చోటికి పోరా అని పంపించామనుకో, కారు తీసుకుని, వాడికి ఇష్టం వచ్చిన వైపు తీసుకుపోతాడు. సారథిగా బుద్ధినే పెట్టు, ఓనర్గా నువ్వుండు. నీ ఇష్టం వచ్చిన దానికి దాన్ని తీసుకెళ్ళమను. దాని ఇష్టం వచ్చిన చోటికి నువ్వు వెళ్ళవాకు. దాని ఇష్టం వచ్చిన చోటికి అంటే అది ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలుసునా? ముగ్గురు ఉన్నారు కదా, 5గురి దగ్గరికి వెళ్తుంది. బుద్ధి కూడా ఈ దొంగల్లో ఒకడు కదరా. నీ దగ్గర ముగ్గురిని పెట్టుకున్నావు, వాడే ఫస్ట్ దొంగ. మెల్లగా తలుపు తీస్తాడు, ఆ 5గురిని పిలుస్తాడు లోపలికి. ఒక్కోసారి ఒక్కొక్కరిని పిలవచ్చు, 5గురిని కూడా ఒకసారి పిలవచ్చు. అప్పుడు మొత్తం దొంగల ముఠా ఎక్కువైపోతుంది, నువ్వు ఒక్కడివే అయిపోతావు. అందుకని ఈ పెద్ద దొంగ, ఈ బుద్ధి అనేవాడు మొదటి దొంగ కదా, వీడిని నీ వైపుకు మార్చుకో. అంటే దొంగల్లో ఒకడిని నీ వైపుకు తెచ్చుకో. ఎందుకంటే దొంగల సంగతులు దొంగలకు బాగా తెలుస్తాయి. వీడికే తెలుస్తుంటుంది, ఒరే వాళ్ళందరూ అడుగుతున్నారా అని నీకు చెప్తారు. నువ్వు మళ్ళీ వాడిని యువతలకి తీసుకొచ్చుకోవచ్చు. అందుకని బుద్ధవు శరణమన్విచ్చ. నువ్వేం చెయ్యవాకు, నువ్వే కర్మలు చేయవాకు, బుద్ధిని శరణు పొందు. ఓ బుద్ధి, నన్ను సరైన మార్గంలో నడిపించవే. నీ ఇష్టం వచ్చినట్టుగా కాకుండా సరి అయిన మార్గం ఏదో అది వెతుక్కో. గురువు చెప్తున్నాడు, నాయనా త్వం అనేవాళ్ళు లేనే లేడురా అని. నువ్వు త్వంతో ఎందుకు స్నేహం చేస్తావు? తత్తుతో స్నేహం చేయవే, అప్పుడు నీకు ఈ పనులన్నీ తప్పుతాయి. అది అంటుందిట, ఆ బుద్ధి అంటుందిట, నీతో స్నేహం చేస్తే నాకు జన్మల నుంచి పొందేటువంటి అవకాశం పోగొడతావు కదా. నేను జన్మలు పొందాలంటే ఎన్ని రకాల రుచులు చూడొచ్చు, ఎన్ని రకాల వాసనలు చూడొచ్చు, శబ్దస్పర్శ రూపరస గంధాలు. ఇంకో జన్మలో ఎంత అనుభవించవచ్చు, ఇంకో జన్మలో ఎంత అనుభవించవచ్చు. నాకు ఎన్నో అనుభవాలు, ఎన్నో 5 ఇంద్రియాలు ఉన్నాయి నా దగ్గర, ఎన్ని రకాలైనా నేను అనుభవించవచ్చు. నీతో చేరితే నాకేమిటి?
మనస్సును కొంచెంసేపు ధ్యానం చేయమని కూర్చోబెట్టండి. నాకు చాలామంది చెప్తూ ఉంటారు, అమ్మ మనస్సు ఒక్క క్షణం కూడా కూర్చోదు. క్షణం ఎందుకు కూర్చుంటుంది? ఆ తయారైన వస్తువే అట్లాడిది. మనస్సు తయారైన వస్తువు దేంతో తయారైనాయి? పంచభూతాలతో కదా తయారైంది. పంచభూతాలలో దేనికైనా నిలకడుందా? ఆలోచించు. పృథ్వే 24 గంటలు రొటేట్ అవుతూనే ఉంటుంది. అందులో ఒక భాగం మనస్సులోకి వచ్చింది కదా. గాలే బంధించి కూర్చోబెడితే కూడా అది కూర్చోదు. ఎక్కడెక్కడ ప్రెషర్ తక్కువ ఉందో పోతానంటుంది. అగ్ని పైకి ఎగిసిపోతానంటుంది. నుంచోబెట్టండి అగ్ని, నిప్పుని నుంచోబెట్టండి. నీళ్లు అంతే, అక్కడ పోస్తే ఇక్కడికి కారు వస్తాయి. ఇందులో ఏ పదార్థం నీకు నిలకడగా ఉండేది? ఆకాశమా? ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి అది దూరే ఉంటుంది, అక్కడ దూరి ఉండే ఉంటుంది. ఇంకా కొత్తగా పోక్కర్లే. ఒకవేళ నువ్వు అక్కడ వ్యాక్యూమ్ చేసి ఆ గాలిను అక్కడున్న పదార్థాలను అన్నిటినీ పీకగలవు, కానీ ఆకాశాన్ని పీకలేవు. అది మొత్తం నిండి ఉంటుంది. ఈ 5 పదార్థాలతో తయారైంది బుద్ధి. వీళ్ళకందరికీ చలనం రోగం ఉంది. అంటే తిరిగే రోగం, కదిలే రోగం ఉంది. యోగస్థం అంటున్నావు. అసలు బుద్ధి నేను అట్లా ఉండను అంటుంది. అందుకే బుద్ధి మనస్సు ఒకటే అన్నారా? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం నలుగురు కాదు, వాళ్ళు ఒకళ్ళే. ఒక డయస్ అంటామే మనం. ఇట్లా తిప్పి వేసామనుకో, 3 పడితే డయస్ 3 కింద లెక్క, 2 పడితే 2, 1 అయితే 1, 6 పడితే 6. చేసేటప్పుడు ఆ పని ద్వారా గుర్తిస్తున్నాం. ఒక్క డయసే కదా, 4 లేవు కదా. అట్లా ఇది కూడా అట్లాంటిది. దీని పనే ఇటువంటిది. అది ఒక చోట కూర్చోమంటే అది కూర్చోదు. అందుకని దానికి చెప్పాలి, ఓ బుద్ధి నువ్వే ఫస్ట్ దొంగవి. ఆ దొంగలందరూ నీ లోబడి ఉంటారు. ఎందుకంటే దానికి లోబడి ఉండేవాళ్ళే. అదే కదా కమాండ్ అండ్ చీఫ్ చెప్తుంటుంది కదా అన్నీ. పైగా వీడు ఏమన్నా చేస్తే నేను ముందే చెప్పాను, నువ్వు వినలేదు, అందుకే అట్లా అయింది, అనుభవించండి. అదేదో అది అనుభవించనట్లు వీళ్ళే అనుభవించేట్టు చెబుతుండే. ఏదన్నా ఒక తప్పుడు పని జరిగిందనుకో, బుద్ధి ఒకసారి మన ముందు అని ఉంటుంది, ఆ పని చేస్తే అది నష్టం వస్తుంది, ఎందుకే చేయబాకు అని. మనస్సు లేదు నాకు చాలా లాభం వస్తుంది, నేను చేస్తాలే అని అది చేస్తుంది. శరీరం ఒట్టి జడం, అది ఎవరు చెప్తే వాళ్ళ వెంట పోతూ ఉంటుంది. అసలు ముద్దుదిరా. ఆ కొట్టుకు తెచ్చే వాళ్ళిద్దరే కానీ మనస్సు బుద్ధే కొట్లాడుకుంటాయి, కానీ శరీరం అసలు ఎప్పుడు కొట్లాడు. మనస్సు చెప్పిన పని మొద్దు ఎద్దు చాకిరెళ్ళి చేస్తుంది, బుద్ధి చెప్పిన పని చేస్తుంది. ఆ పని చెడిపోయిందనుకో వాళ్ళిద్దరు కొట్టుకు తెస్తారు, కానీ దీనికి ఏం సంబంధం లేదు. అసలు భలే చిత్రం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ తమాషా చూస్తూ ఉండండి, మీరు ఎంత బాగుంటుందో తెలుస్తుంది. అందుకని బుద్ధి సారథి. ఆత్మానం రథినం విద్ధి. ఆత్మ రథికుడు. రథికుడు ఎప్పుడూ కూడా సారథి చెప్పినట్టు వినకూడదు. నువ్వు వెళ్ళి కారులో కూర్చున్నావు అనుకో, కారు స్టార్ట్ చేసి డ్రైవర్ ఏమని అడగాలి? సార్ ఎక్కడికి పోవాలి అనాలి. వాడు వచ్చి సార్ కూర్చున్నాడు కదా, పద కారు నడుపుతామంటే వాడిని నడిపిస్తావా నువ్వు? ఒరే ఎక్కడికి పోదామని పోతున్నావురా నువ్వు అని అడగద్దు. నువ్వు బుద్ధిని ఎందుకు అడగటం లేదు ఆ మాట? అది ఎక్కడికి పోతోంది? జగత్తులోకి పోతోంది. నిరంతరం ఎవడన్నా కాసేపు కూర్చుంటే మనసు ఎక్కడో ఆలోచన పోయిందనుకో, అందులో 3 అంగళ్ళకే పోతుంది. అది అసలు ఇంకో కొట్టే లేదు. దాన్ని షాపులే లేవు, అన్నీ బంద్ అయిపోయినాయి. 3 షాపులు ఉన్నాయి, ధనేషణ, దారేషణ, పుత్రేషణ. ఈ పని చేస్తే నాకేమిటి వస్తుంది? నాకేంటిట దాని పని. అసలు వాకిలే లేదు, వాళ్ళు షట్టరే లేదు. వాళ్ళు 24 hours ఓపెన్ ఉంటాయి ఆ అంగళ్ళు. షట్టర్లు లేవు, వాటికి ముయ్యరు. షాప్ బందే లేదు. మళ్ళీ పిలుస్తారు. పిలిచి ఏం చేస్తారో తెలుసునా? నా దగ్గర డబ్బులు లేవంటావు అనుకో, రేటు కూడా ఈ 5 రూపాయలు పని చెయ్యి, నీకు 10 రూపాయలు ఇస్తా.
₹5 పని చెయ్యి, నీకు ₹10 ఇస్తా, ఆశ పెడుతుంది. ఈ కర్మ చెయ్యి, కర్మఫలం చాలా పెద్దది ఉంటుంది. అది అనుభవించేటప్పుడు ఇంకో కర్మ చెయ్యి. అనుభవించేటప్పుడు అయ్యో ఎందుకు వచ్చింది ఇది మని వేడుస్తాడు. మళ్ళా నేను ఎందుకు చేశాను? ఆలీబాబా 40 దొంగల్లో చెప్పలే, అది తోడి కోడలు వచ్చి నన్ను త్రాసు అడుగనేలా. అడిగిందే అనుకో, అది అడిగింది, అది అడిగితే అడిగిందిలే అనుకోని నేను దాన్ని ఏం చూస్తుందో కనుక్కోవాలి అని ఆ చింతపండు నేను ఎందుకు అంటించాలి? దాంట్లో వచ్చినటువంటి నాణ్యం వాళ్ళు ఏదో కోల్చుకున్నారు, దాంట్లో ఆ బంగారు నాణ్యం నాకు ఎందుకు కనపడాలి? నాకెందుకు ఆశ కలగాలి? కుంతి కూడా అట్లాగే అనుకుంటుంది కదరా. కుంతికి దుర్వాసుడు మంత్రం ఇచ్చాడు, ఈ సూర్యుడిని పిలిచింది, ఆయన ఓ పిల్లవాడిని ఇచ్చిపోయినాడు, ఆయనకేం పట్టదు, ఆయన దారిని ఆయన పోయినాడు. ముని మంత్రంబును సంగనేల ఇడెవో మున్ముందు మార్తాండు రమ్మని నే కోరగనేల, కోరి తినిబో అతండు రానేల, వచ్చెను బో కన్యనంచు నెంచక నన్ను చేపట్టగా నేల, పట్టెను బో పట్టిను సంగనేల, అడుగంటెను కుంతి సౌభాగ్యము అన్నాడు. కుంతికి సౌభాగ్యం అడుగంటడానికి కారణం ఏమిటి అంటే ఒక చిన్న కోరిక. మంత్రమేమో ఆయన బాగా ఈమెకి మంచిగా మంత్రం ఇచ్చాడు, అది వరంలాగా ఇచ్చాడు. ఈమెకు అది శాపంగా మారిందా? మారలేదా? అందుకని ఈ 3 అంగళ్లకు 24 గంటలు తెరిచి ఉండే 3 అంగళ్లకు పోయినావంటే షట్టర్లు లేవాడు. శనే మీ నాన్న పట్టించుకున్నాడు, మీ తాత పట్టించుకున్నాడు, ముత్తాత పట్టించుకున్నాడు. అందరూ ఈ కాంక్రీట్ రోడ్లోనే కదరా ప్రయాణం చేశారు. ఎన్నిసార్లు కింద పడి చచ్చినా వాళ్ళకి బుద్ధి రాలేదే. వాళ్ళ పుణ్యం వాళ్ళకి పండలే, వాడికి గురువు దొరకలే. దొరికింటే వాళ్ళు మనకు కూడా కొంచెం చెప్పుండేవాళ్ళు కదా. తల్లి పిల్లలకు అన్నీ చెప్పినప్పుడు ఒరే నాయన ఈ దారి చాలా చెడ్డది, నేను పోయి పడ్డాను, నువ్వు పో ఆకు అని చెప్పుండేది కదా. వాళ్ళకి దొరకలే పాపం, గురువు దొరకలే. ఏం చేస్తారు? గురువు దొరికినా వాళ్ళ బుద్ధి విననివ్వలేదు, వాడికి వినే అవకాశమే రాలేదు. ఏమో వాడి కర్మ ఏమైందో. కాబట్టి ఆత్మానం రథినం విద్ధి, ఇంద్రియాలు గుర్రాలు. ఏమ్మా నువ్వు ఆ విధంగా నువ్వు రధికుడివి. బుద్ధి యోగం ద్వారా నేను రధికుడి పొజిషన్లో పెట్టాడు. రధికుడు అంటే కారు ఓనర్. ఇక్కడ పిండాండానికి నువ్వు ఓనర్వి, ఈ ప్రపంచం అనే బ్రహ్మాండానికి నువ్వే ఓనర్వి. అంటే ఈ ఓనర్ చిన్నవాడా, ఆ ఓనర్ పెద్దవాడా కాదు కదా, ఇదంతా నీదేరా. నేను నాది. చూడు, ఆలోచించు. నువ్వేమంటున్నావు అంటే ఈ శరీరం నాది అంటున్నావు కదా. అవునా? నేను వేరు, ఇది నాది. ఎందుకంటే నా చెయ్యి, నా కాలు, నా కన్ను, నా ముక్కు, నా మనస్సు, నా బుద్ధి. అంతటితో ఊరుకున్నావా? ఈ ఇల్లు నాది అంటావు, ఈ ఊరు నాది అంటావు. నాది బెంగళూరు నీదే. నువ్వు కొనుక్కున్నావా? ఇది నా దేశం అంటావు. ఇది ఎక్కడ తెలుసునా? అక్కడ మాల్కి వెళ్ళంగానే ఇండియన్స్ అందరు కదా, బాబా వీళ్ళంతా మా వాళ్ళు నీ వాళ్ళ నిజం అనిపిస్తుందా? అనిపించదే చెప్పు. వాళ్ళెవరో మనకు అసలు సంబంధం ఉండరు. వాళ్ళు మార్వాడీలు కావచ్చు, వాళ్ళు బెంగాలీలు కావచ్చు, వాళ్ళు గుజరాతీలు కావచ్చు, వీళ్ళు మనవాళ్ళు. ఎక్కడ ఇది నాది అన్నావు, అదే అంటే ఎక్కడ ఈ ఇండియా నీది చెప్పు. పోనీ నీ శరీరం నీదన్నావు, నీతో కూడా ఉంది కాబట్టి ఉన్నదన్నావు. వీళ్ళంతా నిజంగా నీదే చెప్పు. అంటే పిండాండంలో ఇది నాది అంటున్న నీవు బ్రహ్మాండం అంతా నాదే అంటున్నావురా. నువ్వు ఆలోచించు, అదంతా నీది. ఆ నాది నేను తప్ప ఎవ్వరు లేదు ఈ ప్రపంచంలో. అది నీకు అర్థమైంది కదా. ఇప్పుడు అర్థమైతే నువ్వేం చెయ్యాలంటే, నాది అని అంటున్నావే, ఆ నాది అంతా నా సత్తనుకో, నేను చిత్తనుకో. సచ్చిత్తులు విడదీయడానికి వీల్లేదు కాబట్టి అది నేను కలిసి ఒకటే అనుకో. ఇప్పుడు జగత్తంతా నీలో విలయమైపోతుంది.
నువ్వు నాది అని నువ్వు నాది నుంచి వేరు చేసి ముందు నువ్వు చేయాల్సిన పని అది. నేను నాది నుంచి వేరు చేసి నాదెంత నేనేనని గ్రహించు. ఎందుకంటే నాదెంత నేనే కాకపోతే నాలో నుంచి వచ్చినదే సత్వరజస్తమో గుణం. పాలల్లోంచి వచ్చిందే మీగడ. మీగడ వేరే ఉనికి లేదు దానికి. వేరే ఉనికి అయితే పాలవాడు మీగడ మాత్రం తీసేసుకొని ఆ వెన్న నెయ్యి అంతా వాడేసుకుని గొట్టి పాలు మన మొహాన పోసేవాడు కాదు. దాంట్లో మెల్ట్ అయి ఉంది. నేను నాది కలిసి ఉన్నాయి. నేను పక్కకు పెట్టి నాది వ్యవహారం చేస్తుంది. ఉన్న శక్తి అంతా నేను శక్తి తీసుకుంటుంది, వ్యవహారం చేస్తున్నదంతా నాది చేస్తున్నది. ఆలోచించు. నాదే వ్యవహారం చేస్తోంది, నేను వ్యవహారం చేయటంలే. ఈ నాది ఎవరి మీదికి తీసుకుపోతోంది అంటే ఈ ముగ్గురిని పెట్టుకుని 5గురు దొంగల దగ్గర తీసుకుంటుంది. అవి ఏం చేస్తున్నాయి అంటే నువ్వు చేసినంత ఫలితాన్ని పెంచుతూ 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 వచ్చినాయి. అందుకని అర్జున నేను చెబుతున్నది ఏమిటంటే నీ ఇంద్రియాలు ఇంద్రియార్థములతో ఏ కర్మ చేసినా అవన్నీ నికృష్టం అని తీసిపారి. అది అవరం అన్నాడు. అది అవరం, వరం కాదు. నువ్వు ఏ కర్మ చేసినా టీవీలో చూపిస్తూ ఉంటారు, ఈ హోమం చేయండి, ఈ ఒక పేర్లు అక్షరం మార్చుకోండి, మీకు ఇంకా ఏవో ఏం జరుగుతాయి? ఈ 3 జరుగుతాయి. ఎవడైనా ఏమన్నా నీకు చేస్తాడంటే ఈ 3 చేస్తాడు. ఇంకోటి చేయడానికి వాడికే రాదు. ఎందుకంటే వాడు దీంట్లోనే ఉన్నాడు కాబట్టి నీకు అదే చెప్తాడు వాడు. అందుకని కర్మలన్నీ కూడా అవి కామ్యకర్మలు కానీ, అవి నిషిద్ధ కర్మలు కానీ, అవి పుణ్యకర్మలు కానీ, అవి నిత్యకర్మలు కానీ. కర్మలు ఎన్ని రకాలు ఉన్నాయి చూడు. నిత్యకర్మ అంటే తప్పనిసరిగా నువ్వు చేయవలసింది. సంధ్యావందనం ఇవన్నీ నిత్యకర్మలు. నిత్యాగ్నిహోత్రం, అగ్నిహోత్రం చేసేవాడు కూడా నిత్యాగ్నిహోత్రం. సిగరెట్ తాగడం కాదు, నిత్యాగ్నిహోత్రం. అంటే నిత్య అగ్నిహోత్రం అంటే నువ్వు అన్నం తినడం కూడా అగ్నిహోత్రమే, అగ్నికార్యమే, అది యజ్ఞమే. నువ్వు యజ్ఞంలాగా చేస్తే. అందుకే నిన్నటివి మొన్నటివి లెఫ్ట్ ఓవర్లన్నీ పెట్టుకొని మింగకూడదు. ఎందుకు అంటే వైశ్వానరుడికి ఆహుతులేస్తున్నావు. అందుకే నాన్ వెజ్ తినేవాడిని నాన్ వెజ్ తినడం తప్పంటారు. ఒరే వైశ్వానరుడికి నువ్వు మాంసాలు ఎట్ట పెడతావురా? లోపలికి పెట్టకూడదు. వైశ్వానరుడికి పెడుతున్నావు అగ్ని, నా అగ్నిహోత్రుడికి. ఈ చేసేటువంటి కర్మలన్నీ కూడా అర్జున నికృష్టమైనవి. అంటే జీవత్వం వైపు నిన్ను తీసుకుపోయేవన్నీ పనికి మాలిన కర్మలే. అవి పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు. నువ్వు సుఖము దుఃఖము అని నీకు అనుకూలంగా ఉంటే సుఖం అంటున్నావు, నీకు ప్రతికూలంగా ఉంటే దుఃఖం అంటున్నావు కదా. ఇప్పుడు జైల్లో ఉన్నారా, జైలు ఉంది, జైలే ఎగ్జాంపుల్. జైల్లో ఖైదీ ఉంటాడు, జైల్లో ఆఫీసరు ఉంటాడు. ఆ జైలర్ కూడా జైల్లోనే ఉంటాడు రోజంతా. వాడి ఉద్యోగమే అది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాడు జైల్లో ఉండాలి. వీడికన్నా శిక్షాకాలం పూర్తయితే వీడు పోతాడు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 10 ఏళ్ళు. వాడు లైఫ్ టైం అంతా అందులోనే ఉండాలి. వాడు ఉద్యోగం చేసిన 60 ఏళ్ళు వచ్చేదాకా అందులోనే ఉండాలి. అయితే జైలర్కి ఖైదీకి ఏమిటి డిఫరెన్స్ అంటే జైలర్ వాడి ఇష్టం వచ్చినప్పుడు బయటికి పోగలడు, వీడు బయటికి పోలేడు. వాడిది బంగారు సంఖ్యలు, వీడి ఇనప సంఖ్యలు. వీడిది బంగారు సంఖ్యలు ఎందుకంటే బయటికి పోగలడు, అంటే జైలు దాటి వెళ్ళగలడు. కానీ ఏ ఖైదీ ఎప్పుడు పారిపోతాడో, నువ్వు జైల్లో ఉండకుండా నువ్వు బయటికి ఎందుకు వచ్చావురా అని వాడు పై ఆఫీసర్ వీడిని చంపుతాడు. అందుకని వీడివి కూడా జస్ట్ లైక్ ఇనుప సంఖ్యలే. వాడికి సంఖ్యలు వేశారు, వీడికి సంఖ్యలు వేయలే, వీడే వేసుకున్నాడు. అంతే కదా. బయటికి బొమ్మను హాయిగా వాడు ఒక గంట నేను బయటికి పోయిస్తాను, తిరిగి వస్తాను అను. వాడు పోవడానికి వీల్లేదు. వాడు పోయిన సమయంలోనే ఏ ఖైదీనో తప్పించుకుని పారిపోయినాడు అనుకో, వీడు దాంట్లోకి అంతే అంతే.
అంటే వీడి బంగారు సంఖ్యలు కాస్త ఇరవై సంఖ్యలు సంఖ్యలేరా అర్జున. అది పుణ్యకర్మలు చేసిన వాడిని ఎట్ట పెట్టారో చూడు. సంఖ్యలే నిన్ను బంధించేవే. అవరం అని చెప్పేశాడు కదా, అది వరం కాదురా అని. అది వరం కాదు, అది అవరం. ఫలితం ఆశించి నువ్వు కర్మ చేశావో, ఫలితం ఆశించి కర్మ చేశావో నువ్వు బంధించబడతావు. ఫలితం ఆశించకుండా కర్మ చేశావో నీకు బంధం తప్పుతుంది. కానీ ఫలితం ఆశించకుండా నువ్వు చేస్తావా? అసలు ఏ కర్మ చేసినా నాకేంటి అనే చేస్తావు, కానీ నిష్కామంగా కర్మ చెయ్యవు కదరా. ఒక్కటే కర్మ నిష్కామంగా చేస్తావు. ఏమిటి అంటే ఈ జీవత్వాన్ని వదిలించుకుండే కర్మ నిష్కామం. ఇంకా కామం లేదు దాంట్లో కదా. నాకు వద్దనుకుంటున్నావు కదా, నాకు అక్కర్లే. అది కావాలి అనుకుంటే నీకు కామం ఉంది, ఇది అక్కర్లేదు అంటున్నావు. అయితే ఇది నాకు కొత్తగా వచ్చింది, ఇది నా దగ్గర నుంచి పోతే చాలు. ఎందుకంటే నేను తెచ్చుకున్నాను. అది ఎట్లా ఉండాలంటే నీకు నిష్కామ కర్మ ఎట్లా ఉండాలంటే, రోగం నీకు వచ్చింది, పోన్లే రోగమే కదా వచ్చింది, ఉండనీలే కాస్త కొన్ని రోజులు మా దగ్గరే ఉంటుంది అని అనుకుంటావా? అనుకో. ఈ రోగాన్ని ఎప్పుడు పంపించేద్దామా కదా. రోగం వస్తే బాగుంది, హాయిగా మంచం మీద పడుకోబెడతారు, ఏదో టైంకి కాఫీలో ఇస్తారు, అందరూ నన్నే బాగా కేర్ టేక్ చేస్తారు కదా. బాగున్నావా అని అడుగుతారు. రోగం బాగుందిలే అనుకుంటావా? ఎవడు అనుకోడు. ఆ రోగం పోవాలనుకుంటాడు. అర్జున, జీవత్వం అనే రోగం నీకు వచ్చింది, రోగాన్ని ఎంజాయ్ చేయవాకు, రోగాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయి. అంతే కదా. మనం ఎంజాయ్ చేస్తున్నాం రా, అంతే కదా, చేస్తున్నాం కదా. ప్రపంచంలో అందరూ చేస్తున్నారు. బెంగళూరులో ఇంతమంది మనుషులు ఉంటే ఈ 30 మంది ఎందుకు వస్తారు ఇక్కడికి? ఈ 25 మంది. వీళ్ళకి రోగం కష్టంగా ఉంది, రోగం పోగొట్టుకోవాలనుకుంటున్నారు. మిగిలిన వాళ్ళకి రోగం చాలా బాగుంది. అందరూ పలకరిస్తున్నారు కదా, హార్లిక్స్లు అన్నీ ఇస్తున్నారు కదా, బూస్ట్లు, బ్రెడ్ కూడా పెడుతున్నారు కదా. ఏదో తిండి పెడుతున్నారు, పడుకోబెడుతున్నారు, మందులు ఇస్తున్నారు, రోగం బాగానే ఉంది. జీవత్వం నీకు రోగం రా నాయన, స్వస్థత లేదు. నువ్వు స్వస్థుడుగా ఉన్నావు అంటే, నువ్వు యోగస్థం ఉంటే నువ్వు స్వస్థత అంటే అర్థం ఏంటిరా? స్వ అంటే నీలో, స్థ ఉన్నావు, నీలో నువ్వు ఉన్నావు. నీలో నువ్వు లేకపోతే అస్వస్థత. స్వస్థతతో లేవు, తప్పిపోయినావు. ఛానల్లోకి రా. యోగస్థం అంటున్నాడు. యోగా అనేదే స్వ, అంతే కదా. ఇప్పుడు చెప్తున్నాడు అర్జున, దీనివల్ల నీకు లాభం ఏముంటుందో చెప్పనా? కర్మ ఫలం అంటారు. నువ్వు రాముడుగా ఎన్ని తప్పులు చేసినా, రాముడు తప్పులు చేయడు, ఏం చేసినా అరుణ్ గోవిల్కి ఇంత కూడా అంటారు. వాడు ఏమన్నా కర్మ చేయొచ్చు, లాభం కూడా రాదు, నష్టము రాదు, లాభం రాదు. ఎందుకంటే రాముడికి పట్టాభిషేకం చేస్తే అరుణ్ గోవిల్కి ఏం రాలే, రాజ్యము రాలే. ఊరికే అంటారు, ఇగో ఈ రాజ్యం అంతా నీకు ఇస్తున్నాను అన్నారు. అక్కడ రాజ్యము లేదు, ఇచ్చింది లేదు. ఆ కిరీటం కూడా వాడదే, అది కూడా బంగారు కిరీటం కాదు, అసలు వాడిది కాదు. అందులో పుణ్యం రాలే, రాముడికి సుఖం రాలే, రాజునైనాను అన్నటువంటి ఫీలింగ్, గ్రేట్నెస్ లేదు. లేదు నీకు రాజ్యం ఇయ్యటం లేదు, నువ్వు బయటకు వచ్చేసేయి, నార చీరలు కట్టుకో, పో అడవికి వెళ్ళిపో అంటే బాధ కూడా లేదు. అసలు రాముడు అడవికి వెళ్ళటంలే, అడవికి వెళ్ళాలి అనే దుఃఖం కూడా లేదు. పైగా అడవి ఎక్కడుంది? ఆ సెట్ మీదే ఉంది. అడవి అంటే ఎక్కడో లేదు. అరుణ్ గోవిల్ గౌడ రాముడు అయిపోయినాడు అనుకోదా, భావభావితుడు అయిపోయి
అయ్యో నా రాజ్యం అంతా పైన, నా రాజ్యం అంతా పోయింది కదా, ఆ పోవడానికి కారణం ఎవరు? ఈ కైకే కదా. ఈ కైకని చంపి తీరు. అసలు చిన్న ఏదైనా జరిగితే జీవుడు ఊరుకుంటాడా? వెంటనే రియాక్ట్ అవుతాడు. తనకి తన దుఃఖానికి కారణం ఎవరో వాడిని సమూలంగా నాశనం చేసేదాకా వాడు ఒప్పుకోడు జీవుడు. అని చాణక్యుడు నడిచిపోతూ ఉన్నట్ట, ఆయన కాల్లో ముళ్ళు గుచ్చుకుంది. ఊరుకోకుండా దిగి ఆ ముళ్ళు తీసి, ఆ ముళ్ళ కంచె, ఆ గుచ్చుకున్న ముళ్ళ కంచె, కాలి గుచ్చుకున్న ముళ్ళు సరే తర్వాత తీసుకుంటాడు, ఆ గుచ్చుకున్న ముళ్ళ కంచెని తీసి పీకి ఆ చెట్టును నిప్పు పెట్టి అంటించి వెళ్ళిపోయాడు. అది చూసి ఒరే వీడైతే మంత్రిగా ఉంటే అప్పటికే మనకి శత్రురాజులంతా వచ్చి కాజేస్తున్నారు కదా, వీడు కనుక మనకు మంత్రిగా ఉంటే ఈ రాజ్యాన్ని శత్రువులంతా ఇట్లా చంపుతా, చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే వాడు చంపి ఇంత రియాక్ట్ అయినాడు కదా, శత్రువులందరినీ వీడు చంపకుండా ఉంటాడా అని ఆ చాణక్యుడిని మంత్రిగా తీసుకున్నారు. అంటే రియాక్ట్ అవ్వడం జీవుడి లక్షణం. నువ్వు బ్రహ్మగా ఉంటే యోగస్థం, బుద్ధి యోగం ద్వారా నేను బ్రహ్మగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. నేను బ్రహ్మనవుతాను, కాషాయ గుడ్డలు కట్టుకుంటే నువ్వు బ్రహ్మవి కావు. నాకు మహావాక్యాలు అన్నీ అనుభవంలోకి వస్తే నీ బిహేవియర్ ఇట్లా ఆడవదు. అది చెప్పుకునేది కాదు, అది ఎవడికి వాడు అనుభవించేది. నాకింత వచ్చింది అంటే ఎవడో నిన్ను పొగడాలా? అదెందుకు నీకు అనవసరం? అదే మిగిలిన మతాల వాళ్ళు కూడా ఈ సత్యం, ఇది రియాలిటీ, ఇది కాస్మిక్ ఎనర్జీ, దీన్నే పరిశుద్ధాత్మ అన్నారు. వాళ్ళకి తెలియటలే. క్రిస్టియన్ వాళ్ళని నా దగ్గర పిలుచుకోరండి, వాళ్ళకి చదువు చెప్తా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ముగ్గురున్నారన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ కుమారుడు ఈ జీవుడు, దేహాత్మ భావన గలవాడే కుమారుడు. అంటే జీసస్ క్రైస్ట్ కదా. వీడికి ఒక తండ్రి ఉన్నాడు, వాడు యెహోవా, వాడు ఈశ్వరుడు. అంటే జీవేశ్వరులు ఇద్దరూ కూడా అలాంటి వాళ్ళే. శుద్ధమాయలో ప్రతిబింబించిన పరమాత్మ ప్రతిబింబం ఈశ్వరుడు, మలినమాయలో ప్రతిబింబించిన పరమాత్మ ప్రతిబింబం జీవుడు. కాబట్టి వీడు జీవుడు, వాడు ఈశ్వరుడు, వీడు కుమారుడు, వాడు తండ్రి యెహోవా. వీళ్ళిద్దరినీ మించి పరిశుద్ధాత్మ ఇంకోటి ఉన్నాడు, కాస్మిక్ ఎనర్జీ. కాస్మిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ సేమ్. వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు, వాళ్ళకి తెలియటలే. ఏం దేవుడు అని చెప్పు, జీసస్ క్రైస్టే దేవుడు అనుకుంటున్నారు. వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారో మీకే అర్థమైపోయింది. జీవుడు లెవెల్లో ఉన్నారు. ఎన్ని మార్కులు వేస్తావు వాళ్ళకి? 30 మార్క్స్. జీవుడు లెవెల్లో ఉన్నారు, మంచిది, సంతోషం. ఉండండి అక్కడే, ఎప్పుడో వస్తాయి మీకు మార్కులు వస్తాయి. అసలు ఏం లేకుండా ఉండకంటే ఈ లెవెల్లో వచ్చారు కదా. నాదిని నేను నుంచి వేరు, మత్తపరతరం నా అన్యత్కించిదస్తి ధనంజయ, మై సర్వమిదం ప్రోతం రుద్రే మణిగణా ఇవ. పరమాత్మ చెబుతున్నాడు, మత్తపరతరం నా అన్యత్కించిది అస్తి. అరుణ్ గోవిల్ అంటున్నాడు, నేను తప్ప ఆ రాముడు అని మీరు చూసే వాళ్ళల్లో ఇంత ముక్క కూడా రాముడు లేడిపోవయ్యా, తప్ప ఏమీ లేదు, నేనే ఉన్నా. అంటే మీరు చూస్తున్నది టాప్ టు బాటం నన్నే. తల నాదే, కళ్ళు నావే, ముక్కు నాదే, శరీరం నాదే, మాటలు నావే, కాళ్ళు నావే, అన్నీ నావే. మరి రాముడు ఎవరయ్యా? ఆ వేసుకున్న వేషం రాముడు. సూత్రే మణిగణా ఇవ. ఆ మణులన్నీ వేశారే. అంటే రాముడు లాగా, నేను అరుణ్ గోవిల్ లాగా ఉంటే నాకు ప్యాంటు షర్టు తగిలించుకొని తిరిగేవాడిని.
ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేశారు మీరు? పంచె ఇచ్చారు, ఒక ఒక కోదండం ఇచ్చారు, నా మెళ్ళో ఏవో బంగారమో వెండివో ఆర్టిఫిషియల్వో పూసల మెళ్ళో వేశారు, లేకపోతే రుద్రాక్షల మెళ్ళో వేశారు, ఒక కొప్పు కట్టారు. ఇవి కూడా నావే, నా చుట్టే కొప్పు కట్టారు, నాకే డ్రెస్సు మార్చారు. ఇట్లా ఈ ప్రపంచంలాగా కనబడుతున్నదంతా మత్త పరతరన్న అన్యత్ కించిత్, అన్యత్ నేను కాకుండా ఇంత ముఖ కూడా లేదురా. సూత్రంలో దారాలు గుచ్చితే, సూత్రం అంటే ఒక థ్రెడ్లో నేను బీడ్స్ అన్నీ గుచ్చా, పూసలు గుచ్చితే మీకు పూసలే కనపడతాయి, దారం కనపడదు. పూసలే కనపడతాయి, ఎర్ర పూస, నల్ల పూస, పచ్చ పూస, ఏవో పూసలు. ఆ దారం లేకపోతే ఆ పూస ఉండదు. ఆ పూసలన్నీ మీ జీవులు, ఆ దారం నేను. ఇప్పుడు ఏ లెవెల్లో చెప్పాడు ఈ మాట చెప్పండి? దేహము దేహి ఇద్దరున్నారన్న లెవెల్లో చెప్పాడు కదా. పైన ఒకడున్నాడు, లోపల ఒకడున్నాడు. ఇంకా కాస్త ముందుకు వచ్చి పరమాత్మ అంటున్నాడు, ఒరే నాయన, నా దగ్గర ఒక దారం ఉంది. బట్టల్లో నేసేవాడి దగ్గర ఆ ధర్మవరం అట్లా వెడితే వాడి దగ్గర ఇంత కండె ఉంటుంది, నూలు. ఆ నూలు కండె అంతా ముందు నిలువు దారాలు వేసేసుకుంటాడు వాడు. ఇవన్నిటి పేరు దారాలు, నిలువు దారాలు, నిలువు దారాలు ఇవన్నీ. తర్వాత అడ్డం దారాలన్నీ వేయటం కోసం వాడి కండెని తీసుకుని దీంట్లో ఇట్లా పెడుతూ ఉంటాడు. ఇట్లా పెట్టి ఒకటి లాగుతూ ఉంటాడు, ఈ కండె ఇటు వస్తుంది, మళ్ళీ దీన్ని ఇటు పెడుతూ ఉంటాడు. ఇట్లా 10 అడ్డం దారాలు వచ్చేటప్పటికి ఇక్కడ బట్ట తయారవుతుంది. ఇప్పుడు బట్టలో ఏమేమి ఉన్నాయి చెప్పండి? ఇందాక 2 ఉన్నాయి, సూత్రము మణులు. అట్లా లేవు ఇక్కడ. ఇక్కడ ఒక్క దారమే ఉంది, అడ్డం దారము నిలువు దారము. అవి దారంగానే ఉన్నాయి, దారం రూపాన్ని కోల్పోలే. వస్త్రం అయినయ్యా అవలేదు, అయినట్టు నీకు కనబడుతున్నాయి. ఎందుకంటే వస్త్రంలోంచి నా పోగుల్ని నేను ఇట్లా వీక్కోవచ్చు. వస్త్రం లేదు, బంగారం నగలుగా మారినట్లు కాదు అర్జున, దారం బట్ట అయినట్లు ఈ ప్రపంచం ఏర్పడింది. అది నేను యోగస్థం అంటున్నా. అర్థమైందా? ఉండేది దారమే ఉంది. నువ్వు నిలువు దారాలుగా అడ్డం దారాలుగా వేసినప్పుడు దారం దారంగానే ఉంది, అది ఏం మారలేదు. కానీ అవి దగ్గరగా ఉండబట్టి ఆ మధ్యలో మళ్ళీ ఖాళీయే ఉంది. నీకు దూరంగా అది దారం, అది బట్టగా కనిపిస్తోంది. బట్ట లేని, సర్వాత్మనా లేదు. ఆ బట్టని నువ్వు జీవుడు అనుకుంటే, ఎందుకంటే నువ్వేమంటావు, ఇది ఎర్ర చీర, ఇది పచ్చ చీర, ఇది ఇంకో రంగు చీర, ఏవో రంగులు పెడుతున్నావు కదా, దారమే కదా అది. ఆ దారము నువ్వు చీర అంటున్నావు, బట్ట అంటున్నావు. నిజంగా బట్ట లేనే లేదు అర్జున, దారమే ఉంది. నిలువు పోగులు అడ్డపోగులు అని దారంగానే ఉంది. అప్పుడు బట్టగా ఉన్నప్పుడు కూడా నాది దారమే ఉంది. నేను మారి బట్టగా అవ్వలేదు. అంటే బంగారం కరగబెట్టి నగలుగా అయ్యి మళ్ళీ బంగారంగా మారుతోంది అంటే అట్లా జీవుడు వచ్చాడు, అట్లా పరమాత్మ అయినాడు అన్న లెవెల్ తక్కువ. నీకు ఎంత బోధిస్తున్నాడో చూడు, నువ్వు పరమాత్మవి అని చెప్పడానికి. అట్లాంటి దారానివి, ఆ దారము అడ్డపోగు నిలువు పోగు అయి బట్ట తయారైనట్టు ఈ ప్రపంచం అంతా తయారైంది రా నాయన. పిక్సెల్స్ అన్నీ ఉంటాయి మన టీవీలో, పిక్సెల్స్ చూడు. కొన్ని చోట చిన్న చిన్న స్క్వేర్ల లాగా ఉంటాయి. మనం కారు ఫ్రంట్ ఇది పగల కొడితే, అద్దాలు పగల కొడితే అవి చిన్న 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 క్రిస్టల్స్గా కాదు, కలకండ పలుకుల్లాగా తయారవుతాయి. అట్లా స్క్వేర్లు టీవీలో ఉన్నాయి. కొన్ని స్క్వేర్లు కలిసి నీకు ఒక మనిషి బొమ్మ, కొన్ని స్క్వేర్లకు ఒక చెట్టు బొమ్మ తయారవుతున్నాయి.
అంతే. అక్కడ చెట్లు లేవు, అక్కడ మనుషులు లేరు. అట్లాగే కొన్ని అణువులు చేరి నీ దగ్గర, ఆ అణువుల్లో మళ్ళీ ఎనర్జీ ఉంది. కొన్ని అణువులు చేరి నీకు కిడ్నీగా అయినాయి, కొన్ని అణువులు చేరి నీకు హార్ట్ అయినాయి, కొన్ని అణువులు చేరి నీకు తల అయినాయి, కొన్ని అణువులు చేరి నీకు బుద్ధి అయినాయి. నిజంగా బుద్ధి లేదు, నిజంగా మనస్సు లేదు, నిజంగా ఇంద్రియాలు లేవు. ఇవన్నీ అయినట్టు కనపడుతున్నాయి. యథార్థంగా ఉన్నది నేనొక్కడే ఉన్నా. నేను ఎట్లా ఉన్నాను అంటే నేను మాసుగా, ఎనర్జీగా, నేను సత్తుగా, చిత్తుగా ఉన్నాను. సత్చిత్తులను మళ్ళీ వేరు చేయడానికి వీల్లేదు. నీ శరీరం అంతా అదే అర్జున, నువ్వు ఆలోచించుకో. ఇంకా వేరే ఇందులో నుంచి అందులోకి ఈ ఇంకా లెవెల్కి తీసుకెళ్తున్నాను. నా ఒక్క మార్క్ వేయాలి కదా నీకు. 99 కదా నీకు. అరుణ్ గోవిలును రాముడు తెలిస్తే వచ్చింది. అంటే అరుణ్ గోవిలు రాముడుగా యాక్ట్ చేశాడు, ఇద్దరున్నారనుకుంటున్నావేమో. అక్కడ ఇద్దరు లేరురా, అసలు ఉన్నది ఒక్కడే ఉన్నాడు. నేనే ఉన్నాను, నేను సచ్చిత్తులుగా ఉన్నాను, నేను మ్యాటర్ అండ్ ఎనర్జీగా ఉన్నాను. అదే కొన్ని ప్రతి అణువులో అదే ఉంది. కొన్ని అణువులు పిక్సెల్స్ చేరితే నీకు రూపాలు ఎట్లా వస్తున్నాయో, కొన్ని అణువులు చేరితే అక్కడ నేనేమో కిడ్నీ అయినాను, కొన్ని అణువులు చేరితే హార్ట్ అయినాను, కొన్ని అణువులు చేరితే మన శరీరం అంతా. అప్పుడు శరీరం ఉందన్నావా, అణువులు ఉందన్నావా. ఫిజిక్స్ వాడికి ఈ సంగతి తెలుసు. అయినా వాడు మోహంలో పడి వాడి కొడుకును ముద్దు పెట్టుకుంటున్నాడు. కొడుకు దగ్గర రాగానే అది అణువులు కాదా? ఫిజిక్స్ ప్రొఫెసర్కి తెలియదా? తెలుసు. అయినా మోహంలో పడ్డాడు. అంటే వాడికి ఆత్మ తెలియదు, నేను 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 తత్తునని తెలియదు. కాదు, వాడు దాన్ని ట్రైన్ చేయలే. ఆ బుద్ధిని ట్రైన్ చేయాలంటున్నాడు. అందుకే బుద్ధి యోగ భుక్తియుక్తో జహాతీవ ఉభే సుకృత దుష్కృతౌ తస్మాత్ యోగాయ యుజ్యస్య యోగ కర్మసు కౌశలం. ఇది రేపు చెప్తాను. యోగము కర్మసు కౌశలం. కర్మ అట్లాగే చేయాలిరా. అందులో చాలా నేర్పరితనం కావాలి నీకు. నేర్పరితనం ఉండి నువ్వు యుద్ధం చేయరా, నీకేముండదు అంటున్నాడు. అర్థమైందా? రేపు చెప్పుకుందాం. ఓం తత్సత్. 50వ శ్లోకం చెప్పాలి. బుద్ధియుక్తో అని కర్మ చేసే దాంట్లో నీకు కర్మ ఏ కర్మ అయినా కూడా నీకు పనికి మాలవేను అని చెప్పాడు. సో పుణ్యకర్మలు పాపకర్మలు రెండు లేవు. అన్ని కర్మలు అవరమే, వరం కావు. ఇప్పుడు బుద్ధియుక్తంగా చేస్తే నువ్వు సుకృత దుష్కృతాలు ఎందుకు రావో రేపు చెప్తాడు. ఓం తత్సత్. స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిర్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్తో బ్రహ్మైవహమస్మి బ్రహ్మైవహమస్మి బ్రహ్మైవహమస్మి. నీకేం చెప్తున్నాడంటే, అరుణ్ గోవిలు రాముడు అన్నంత వరకు నీకు 99 వచ్చినాయి అర్జున. నీకు 100 రాలేదు. నీకు 100 కావాలి. నా ఉద్దేశంలో నీకు 100% మార్క్స్ రావాలి, 100% రావాలి. ఆ ఒక మార్కు వేయాలంటే నీకు ఇద్దరిని చూపించి వాడు వీడైనాడు అంటే నీకు మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకు ఆ జీవత్వం వీడు వేసుకోవాలి? అసలు వేసుకోలేదురా. దారంలాగా పడుగు పేకలు అనేటువంటి 2 పేర్లు పెట్టుకుని ఎట్లా దారం వేసుకుంటే అది బట్ట అవుతున్నదో అట్లా ఒక్క దారమే ఉన్నది అన్నట్టుగా ఒక పరమాత్మే ఉన్నాడు. వాడు సచ్చిత్తుగా ఉన్నాడు. వాడు విడదీయడానికి వీలు కాదు. వాడే అణువులోను పరమాత్మగాను బ్రహ్మాండంలోనూ వాడే ఉన్నాడు. అంటే అణువులో నీకు చూపిస్తున్నాడు. కొన్ని అణువులు చేరి, ప్రతి అణువులో అట్లాగే ఉంది. ఎలక్ట్రాను, ప్రోటాన్, న్యూట్రానే కదా, ఇంకేముంటాయి అణువులో? అన్ని అణువుల్లో అవే ఉన్నాయి. అవి ఒక చోట గ్యాదర్ అయితే దాన్ని ఒక రకంగా గ్యాదర్ అయితే దాన్ని కిడ్నీ అంటున్నా, ఒక రకంగా గ్యాదర్ అయితే దాన్ని హార్ట్ అంటున్నా, ఒక రకంగా స్కిన్ అంటున్నా. అన్నీ అవే. చూడు, తీసి ఎక్కడన్నా తీసేస్తే అవే ఉన్నాయి.
పిక్సెల్స్ లాగా అని గుర్తుపెట్టుకో. సినిమా నీ టీవీలో అవి చూడు, ఎప్పుడైనా టీవీ సరిగ్గా రానప్పుడు ఆ పిక్సెల్స్ నీకు ఇట్లా కనపడుతుంటాయి. అవి రంగులు రంగులు కనపడుతూ ఉంటాయి. ఈ రంగుగా ఉన్నది ఆ అమ్మాయి కట్టుకున్న చీర నీకు చూపించాలి వాడు. ఆ పచ్చ చీర చూపించాలనుకో, ఆకుపచ్చ చీర, ఈ పిక్సెల్స్ ఆకుపచ్చగా ఉంటాయి. ఆ అమ్మాయి మెళ్ళో వేసుకున్న నగలు ఏవో చూపించాలనుకో, ఆ పిక్సెల్స్ మాత్రం ఎర్రగా కనపడతాయి. ఎర్రగానో గోల్డ్ కలర్ గాను. అదే అవన్నీ మారుతూ ఉంటాయి టీవీలో. అట్లాంటి పిక్సెల్స్ రా ఇవన్నీను. ఇదంతా యథార్థం కాదు పిచ్చివాడా. దీన్ని సత్యం అనుకుంటావేమిటి? ఉన్నది నేనొక్కడు, నేను ఇంకోడెవడో లేడు. నేను కేవలం ఎనర్జీ లాగే ఉన్నాను, నాకు వేరే రూపం లేదు. ఆ ఎనర్జీ నేను ఇంకొక మాసులో ఉండకపోతే నేను 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 పని చేయలేను. కాబట్టి నేను మాసులో ఉన్నాను. అప్పుడు ఈ ప్రపంచం అంతా బ్రహ్మమే. దృష్టి జ్ఞానమయం కృత్వా, నీ దృష్టిని జ్ఞానమయం చేసుకో. పశ్యేత్ బ్రహ్మమయం జగతి, మొత్తం బ్రహ్మ పదార్థంగా కనపడుతుంది. లేకపోతే అది నా కూతురు, ఇది నా కొడుకు, ఇది నా కోడలు, ఇది నా మనవరాలు. నా కోడలు అనేటివి దాని మీద నాకు చెడ్డ అభిప్రాయం వచ్చా. ఇది నా కూతురు అయితే ఇది ఏం చేసినా నాకు చాలా నచ్చుతుంది. నీ దృష్టి మారలే. కోడల్ని కూతుర్ని బ్రహ్మగా చూడలేకపోతున్నావు, అది నీ కర్మ. నీ దృష్టి మార్చుకో అన్నాడు. అర్థమైందా? రేపు చెప్పుకున్నాను రా.